6, 7, 8, 9 చదువుకుందామండి. 10 వరకు చదువుదాం. మెల్లగా నిదానంగా చదువుదాం. మన బైబిల్ స్టడీ కోసం ఈ యొక్క మూలవాక్యం ఇది కీవర్డ్. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరిచేవారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరొక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఎప్పుడునూ మరలా చెప్పుచున్నాం. మీరు అంగీకరించిన సువార్త గాక మరొకటి ఎవడైనాను మీకు ప్రకటించిన ఎడలా వాడు శాపగ్రస్తుడవును గాక. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించగొరుచున్నానా, దేవుని దయను సంపాదించగొరుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగొరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టగొరువాడినైతే క్రీస్తు దాసుడును కాకపోవుదును. మీరు ఆమె చెప్పలేదండి. అంటే ఒకరిద్దరు చెప్పారు, వినబడింది, నాకు చెవులు పనిచేస్తున్నాయి. మిగతా ఆమె చెప్పలేదండి. కాబట్టి మళ్ళీ చివరి వాక్యం చెబుతున్నానండి. దేనికోసం? ఆమెను కోసం చదివిస్తున్నానండి. బ్రదర్స్ క్యాచ్ చేశారు, ఆయన పని చేస్తున్నాయి, పని చేస్తున్నాయి. కొందరు పని చేయట్లేదు బ్రదర్, ప్రాబ్లం వచ్చేస్తుంది ఇక్కడ. దేవునికి స్తోత్రం కలిగాక ఆఖరి వాక్యం చెబుతున్నాను. దానికన్నా బెటర్ వాక్యం ఏంటంటే 8 చదువుతున్నాను అనమాట. చూడండి, 8వ వచనం చదువుతున్నాను. ఆ వచ్చిన ముగింపులో నేను అడుక్కోవట్లేదు ఆమె అని చెప్పమని మిమ్మల్ని. నేను మిమ్మల్ని అడుక్కోమని ఆమె చెప్పండి, నేను అడుక్కోవట్లేదు. రెండోది గమనించాలి, మిమ్మల్ని బతిమాలుకోవట్లేదు. మీరు నిజంగా వాక్య సంబంధాలు అయితే నీవు నా మాటలు చెప్పట్లేదని, ఇక్కడ జాన్ అనే ఒక పాస్టర్ మాట వింటలేదు కానీ ప్రవక్త అనే ఒక మాటను లేక వాక్యానికి ఆమెను చెప్తున్నామని ఎంతమందికి అవగాహన ఉందండి ఇక్కడ? ఆ అవగాహన ఉన్నవాళ్ళు ధన్యులు. ఇప్పుడు ఆమెన్ అనేది మరొకసారి ఆమెన్ చెప్పండి అని పరిస్థితి తెచ్చుకోవద్దు. మీరు ఆమెన్లు పాస్గా చెప్పట్లేదు, వాక్యం చెప్తున్నారని మరొకసారి మీకు నొక్కు చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మేము మీకు ప్రకటించే సువార్త గాక మరొక సువార్త మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన అతడు శాపగ్రస్తుడును గాక. దరిదాపుగా అందరూ అని అనుకుంటున్నాను పేర. నేను కూడా చెప్తాను ఆమెనని. ఆమెనంటే ఎలా జరుగును గాక? ఇప్పుడు చదువుకున్న దాని ప్రకారంగా ఏం జరుగును కానీ మీరు ఏమి జరుగును కాక దీవించుకున్నారు? మీరు జరుగును కాకని ఎలా దీవించుకున్నారు? మీరు ఇక్కడ చదవబడిన ప్రకారంగా ఇంకో సువార్త లేదు. ఇంతకుముందు నమ్మిన సువార్తగా ఇంకో సువార్త లేదని మీరు దీవించుకున్నారు. అలాగే అన్నారు మీరు, అలాగే జరుగును కాక అన్నారు మీరు. అవునా? మీకు అర్థమవుతుందండి? పరలోక దూత వచ్చి బోధించిన ఆ బోధించేవాడు శాపగ్రస్తుడు అవును కాక అని మీరు అన్నారు. మీరు దానికి ఆమెన్ చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగాక. మీకు ప్రకటించిన సువార్తగా మరొక సువార్త మీకు ఎవడైనా బోధిస్తే వాడు ఎవడో శాపగ్రస్తుడు అని మీరు చెప్పేశారు ఇక్కడ. అంటే అందులోని మీ అంగీకారం ఉంది, అందులోనే శాపం ఉంది కూడా. అందులో మీ అంగీకారం ఉన్నది. మీకు ఇంకోటి వచ్చి బోధిస్తే వాడు శాపగ్రస్తుడని మీరు వాడిని శపించారు. ఏమండి, శాపం ఆశీర్వాదం అండి ఇది ఇక్కడ? ఏమండి, ఆశీర్వాదం శాపమా? మరి పౌలు గారు శపిస్తున్నాడా దీవిస్తున్నాడు? అక్కడ ఎవరిని దీవిస్తున్నాడు? వధువుని, వాక్యాన్ని విన్న దీవిస్తున్నాడు. ఆ వధువుని డిస్టర్బ్ చేసేవాడు పరలోక దూత వచ్చినా సరే వాడిని శపిస్తున్నాడండి. శాపగ్రస్తుడుగాక అన్నాడండి. కొత్త నిబంధనలో ఉన్నాం మనం. ఇది కొత్త నిబంధన బోధండి ఇది. అంటే మీరు ఇదివరకు ఏదైతే విన్నారో అది రాత్రి మీ జ్ఞాపం చేసుకోండి. ఆ బోధలో స్థిరత్వంగా ఉండగలిగితే, ఈ బోధలో మనం కూర్చోగలిగితే మనం మోసగించబడలేదని అర్థమండి. లేదు, ఈ బోధలో కాకుండా పక్కదలో ఒక్కదలోకి వెళ్తే మోసగించబడ్డామని అర్థమండి. దాన్ని ఈరోజు బైబిల్ చేద్దాం. దేవుడి వాక్యము దీవించును గాక. దయచేసి కూర్చొని పేరు. దేవుని పరిశుద్ధ మహిమ కలుగాక. నెంబర్ 1 మీరు రాసుకోండి. యాక్చువల్గా బోధ అంటే ఏంటండి? టీచింగ్ లేక ప్రీచింగ్.
టీచింగ్ లేక ప్రీచింగ్, 2 పదాలు ఉన్నాయి. ప్రీచింగ్ బోధించటం, టీచింగ్ అది కూడా విషయాన్ని వివరించడం. అసలు ఈ బోధ ఈరోజు మనం ప్రపంచమంతా నానా రకమైన బోధల మధ్య ఉన్నామండి. ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపం చేస్తున్నాను. నేను ఇప్పుడు ఇందులో రాసుకోకుండా ఉన్నటువంటి ఒక వాక్యం గుర్తొస్తుంది. దాని వద్దకు మనం వెళ్దాం. పేరు హెబ్రీ పత్రిక. ప్రభు నాను మహిమకులుగాక, ప్రభు మనకు సహాయం చేయనుగాక. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. ఇంతసేపా? నానా విధములైన అన్య బోధల చేత, ఇక్కడ ఏమిటంటే అన్య బోధలు అని రాయబడిందండి. రాసుకోండి, అన్య బోధలు ఉన్నాయి. రాసుకోండి. స్టడీకి వచ్చారు మీరు, స్టడీకి వచ్చారు. స్టడీ చేస్తున్నాం మనం. వినేసి వెళ్ళిపోవడం కాదు, రాసుకుని పోవడానికి. మీకు చెప్పాను ఆల్రెడీ ప్రారంభంలోనే, బైబిల్ స్టడీలో ఒక పుస్తకం ఉండాలి, ఒక పెన్ ఉండాలి, ఏమంటే ఒక బైబిల్ ఉండాలి, ఒక పాటల పుస్తకం ఉండాలి. పక్కవాడి పేపర్ చింపేసుకోవద్దు, మీది మీకే ఉండాలని చెప్పడం జరిగిందండి. జస్ట్ మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఎవరి పుస్తకం వాళ్ళే, పక్కవాళ్ళ పేపర్ ఇవ్వండి, పీకేయండి, ఒక ముక్క ఇవ్వండి అని చెడ్డ అలవాట్లు మాత్రం మానేసుకోండి. ఆ విషయాలు మీ అంతా మీరు రాయగలిగితే రాసుకోండి, వినగలిగితే వినండి. రికార్డ్ చేస్తున్నారు, యూట్యూబ్లో అప్లై చేస్తారు. యూట్యూబ్లో అప్లై చేస్తుంది నేను ప్రపంచాన్ని బోధించట్లేదు, మన సంఘస్థులు అక్కడక్కడ ఉన్నారు, వాళ్ళ కోసమేనండి ఇది. మిగతా వాళ్ళు చూస్తే వాళ్ళకి సమాధానం చెప్పక అవసరం లేదు కూడా నాకు. నేను నా సంఘాన్ని మాత్రమే బాధ చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలిగాక. ఎవరైనా అడిగితే అయ్యా యూట్యూబ్లో పెట్టారు, అలా ప్రసంగి ఇలా ప్రసంగి అనుకోండి, ఒకటి మరి చెప్తారు, ఈ బోధ నీకు కాదు నాయన, ఇది నా సంఘస్థులకి ప్రపంచమంతా ఉన్నారు. ఇప్పుడు అతను మానేసి ఇతను చూపించలేము మనం, అది అంతే ఆన్లైన్, అది ఎరగడపోద్ది. సో కాబట్టి ఇది నా వరకు దేవుడు నాకు ఇచ్చిన మందలకి, లేకపోతే కుటుంబాలకి, లేదా శ్రీమతి యూస్కిని బోధిస్తున్న కార్యం. ప్రభు నన్ను మహిమ కలుగాక. ఏమున్నాయి బోధలు? నానా విధములైన అన్య బోధలు అన్నాడు. బోధకి మరొక పర్యాయపదం ఉందండి, సిద్ధాంతము. ఇంగ్లీష్లో దాన్ని ఏమన్నంటే డాక్ట్రిన్ అన్నాడండి. అదే బోధకి ఇంకొక ఆలోచన కూడా ఉంది, విశ్వాసము. బోధ ప్రీచింగ్, టీచింగ్, మరియు బోధ విశ్వాసం. అంటే నువ్వు దేన్ని నమ్ముతున్నావో, ఏ బోధ నమ్ముతున్నావో అది నీ విశ్వాసం. అర్థమైందండి? అలాగే దీన్ని ఒక సిద్ధాంతం కూడా అంటారండి. నేను సిద్ధాంతం అంటలేదండి, సిద్ధాంతం అంటలేదండి, డాక్ట్రిన్. ఏమన్నాను? ఇదేంటిది? అపోస్తలుల డాక్ట్రిన్, ఒక సిద్ధాంతం ఇది. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి, దీన్ని విశ్వాసం అంటారు, దీన్నే ప్రీచింగ్ అంటారు, దీన్నే టీచింగ్ అంటారు, దీన్నే ఒక అపోస్తలుల సిద్ధాంతం, లేకపోతే దీన్ని ఏమంటారంటే దీన్ని డాక్ట్రిన్ అంటారు కూడా. డాక్ట్రిన్, మనకు ఈ సంఘానికి డాక్ట్రిన్ ఉందండి. డాక్ట్రిన్ అంటే బోధ, సిద్ధాంతం, ప్రైజ్ ది లార్డ్, విశ్వాసం. మనం నమ్ముతున్న ఆ విశ్వాసము ఒక బోధ అయి ఉంది. ఆ బోధ ఒక ప్రీచింగ్, టీచింగ్ అయి ఉన్నది. మరి అది ఒక సిద్ధాంతమైనది. సంఘానికి అది ఒక ఆహారముగా కూడా ఉంది. సంఘానికి ఎప్పటికప్పుడు అది ఎలా ఉందంటే ఒక ఆత్మీయ ఆహారం తీసుకొచ్చేది ఈ బోధ అండి. ఇప్పుడు ఈ సంఘానికి బోధ ఉంది, ప్రతి సంఘానికి బోధ ఉంటుంది. పెంతెకొస్తు వారికి పెంతెకొస్తు బోధ ఉంది, బైబిల్ మిషనరీకి బైబిల్ మిషన్ బోధ ఉంది, బాప్టిస్టులకి వారి బోధ ఉంది. అలా మిషనరీస్ వారి బోధలు ఉన్నాయి. కొన్ని మిశ్రిత సంఘాలు ఉన్నాయి, వాటి బోధలు ఉన్నాయి. మీరు ఎలా పోతే రోమన్ క్యాథలిక్ పోతే రోమన్ క్యాథలిక్ వారికి బోధ వరకు ఉంది. ఈరోజు సంఘానికి ఒక బోధ ఉంది. బైబిల్ మిషన్కి ఒక బోధ, లూథరన్ మిషన్కి ఒక బోధ, పెంతెకొస్తుకు ఒక బోధ, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వరకు ఒక బోధ, ఎల్ఈఎఫ్ వరకు ఒక బోధ. చూడండి, వారందరూ రకరకాల బోధలు పెట్టుకున్నారండి. కానీ బైబిల్లో ఒకే ఒక్క బోధ ఉందండి. సంఘానికి ఒక బాప్తిస్మం ఎట్లా ఉందో, సంఘానికి ఒక సిద్ధాంతం ఎట్లా ఉందో, సంఘానికి అలా ఒక ఉపదేశాలు, ఒక బోధ ఉందో, ప్రియరా, అర్థమైందా? అలా బైబిల్లో ఒకే ఒక్క రకమైన సిద్ధాంతము, ఒకే రకమైన బోధ బైబిల్లో ఉందన్నమాట. అక్కడికి ప్రవక్త సంఘాన్ని తీసుకుని వచ్చాడు.
రాకముందు, ప్రవక్త రాకముందు ఎవరి బోధలు బోధలు చేసుకుపోతా ఉన్నారండి. ఈ బోధ వాళ్ళకి అది పడదు, ఆ బోధ వాళ్ళకి ఇది పడదు. సపోజ్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వద్దకు వచ్చినప్పుడు వాళ్ళ విధానాలు, వారి సిద్ధాంతాలు, వారి కార్యాలు, వారి యొక్క బోధలు, వారి యొక్క విశ్వాసము, వారి యొక్క బోధ, వారి యొక్క సిద్ధాంతము వారి మట్టికే నమ్ముతారు. దాన్ని తీసుకొచ్చి వారు ఇంకొక రుద్దడానికి ప్రయత్నం చేస్తారు. అలా వారి యొక్క బోధ. అలాగే పెంతెకోస్తు వారి బోధకు వచ్చినప్పటికీ వారి బోధ వారికి ఉంది. ఖచ్చితంగా మీరు ఆత్మ పొందుకోవాలి, భాషలు ఆడాలి. మీరు భాషలు ఆడకపోతే పరిశుద్ధాత్మ లేరు మీకు, కాబట్టి మీరు పెంతెకోస్తు వారు కారని పూర్తిగా స్టాంప్ వేస్తారు మీకు. అలాంటి వారు అందరూ అక్కడ పోతారండి. ఆయనకు బోధ ఉంది, దానికి ఒక సిద్ధాంతం ఉంది, దాన్ని వారు ప్రీచ్ చేస్తున్నారు. ఇలా మనం చెప్పుకపోతే ఒక్కొక్క సంఘానికి, ఒక్కొక్క కమ్యూనిటీకి, లేకపోతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క బోధ, లేక ఉపదేశము, లేకపోతే సిద్ధాంతము, లేక విశ్వాసము, లేక ప్రీచింగ్ అనేది చూడండి. ఆ పెంతెకోస్తు వారు పెంతెకోస్తునే బోధ చేసుకొస్తారు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు దాన్నే బలపరుచుకుంటారు. అలాగే బైబిల్ మిషన్ వాళ్ళు దానికి సంబంధించినలే మాట్లాడుకుంటారు పేర. అంటే వాటి బోధ ఉందండి. ఇవన్నీ పక్కన పెట్టగా నానా విధమైన బోధలు బయట ఉన్నాయి. మళ్ళా ఇవన్నిటి మధ్య ఇలాంటి సమయంలో రకరకాల శబ్దాల్లో కన్ఫ్యూషన్ గల బోధలో వధువు ఎలా పట్టుకుంటుందో ఆలోచించండి పేర. దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి, ఈ రకరకాల శబ్దాలు ఇవన్నీ మనకి అనిపిస్తాయి. అలాగే హిందువుల మధ్య రకరకాల సిద్ధాంతాలు, వారి నమ్మకాలు, వారి బోధలు, విధానాలు ఉన్నాయండి. కాబట్టి నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకూడి అంటే అక్కడ ఒక చిన్న గుంపు ఉంది. ఆ గుంపుకి పౌలు అంటున్నాడు, ఇదిగో హెబ్రీలో ఉన్నటువంటి విశ్వాసులారా, మీరు నానా విధములైన అన్య బోధల వైపు తిప్పబడకడి అంటే వీళ్ళు ఆల్రెడీ బోధ కలిగి ఉన్నారని అర్థమవుతుంది మనకి. వారు బోధ కలిగి ఉన్నప్పుడు పౌలు ఏమంటే, ఆల్రెడీ మీరు బోధ కలిగి ఉన్నారు, ఇప్పుడు మీ మధ్యకి నానా మీద బోధలు వస్తాయి, కానీ తిప్పబడకండి అని ఒక హెచ్చరిక అయితే చేస్తున్నాడు. వింటున్నారా? అలాగే ఇదే పౌలు గలతీ పత్రిక వచ్చినప్పుడు 1:8 ఏమిటంటే, మీరు ఆల్రెడీ సువార్త పొందుకున్నారు, అది క్రీస్తు సువార్త, కానీ మరొక క్రీస్తు సువార్తను చెరపగోరు ఇంకో సువార్త కూడా మీ మధ్యకు వచ్చింది, అది కపట సహోదరుల వల్ల జరిగింది అని గలతీ పత్రికలో 1వ అధ్యాయంలో వివరిస్తాడు. రండి, అడగరండి. ఎక్కడికి వస్తారు? రండి, అడిగి వచ్చేయకండి. గలతీ పత్రిక రండి. దేవునికి స్తోత్రం. చూడండి, అధ్యాయంలో మొదట వచ్చిన ఈ యొక్క అధ్యాయం, మొదటి అధ్యాయంలో 6వ వచనం చూస్తుంటే, క్రీస్తు కృప బట్టి మిమ్మును పిలిచిన వాడిని, అంటే ఇక్కడ వారు పిలువబడ్డారని చెప్తున్నాడు పౌలు గారు. మనం కూడా పిలువబడ్డాం. వారు మాత్రమే కాదు, అక్కడ మనం కూడా పిలువబడ్డాం. తర్వాత పిలువబడిన తర్వాత ఇక్కడ ఏమిటంటే, క్రీస్తు మిమ్మల్ని పిలిచిన వాడిని బట్టి, మీరు పిలిచిన వాడిని విడిచేసి, అంటే ఎవరు పిలువబడ్డారు, క్రీస్తు కృపను బట్టే పిలువబడ్డారండి. ఈరోజు మనం కూడా కృపను బట్టే పిలువబడ్డాం. గలతీ వారు ఏ విధంగా అయితే కృప ద్వారా రక్షించబడ్డారో, ఈ తణుకు వారు ఏదైతే సహోదరులు కూడా కృపతో రక్షించబడ్డారు. అయితే గలతీ వారు సువార్త మధ్య వారికి అపోస్తులు బోధించి వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళు ఆల్రెడీ బోధించి వెళ్ళిపోయిన తర్వాత, అపోస్తులు పంపబడకుండానే వారికి ముందు బోధించిన బోధకులు కాకుండా వేరొక బోధకులు వచ్చేసారు వారి మధ్యకి. ఇక్కడ సంఘం జాగ్రత్తగా ఉండాలండి. మొదట గోధుమలు ఇత్తారట శిష్యులు. ఉపమానం చెప్తున్నాడు ఆయన. మత్తయి 13వ అధ్యాయంలో తీయొద్దు, ఉపమానం చెప్తున్నాడు ఆయన. గోధుమలు ఎత్తిపోయారట అండి. ఆ ఇత్తిన గోధుమలు ఎవరు? రాజసువార్త ప్రజలై ఉన్నారు. ఆ గోధుమలు ఇత్తింది ఎవరు? దాసులైన అపోస్తులై ఉన్నారు. ఈ దాసులు విత్తి వెళ్ళిపోయిన తర్వాత వచ్చి ఆ గోధుమ మధ్య గురుగులు ఎత్తిన వారు కనిపిస్తున్నారండి. అంటే ఆల్రెడీ ఎత్తబడిన చోట మళ్ళీ ఎత్తడం వేయటమండి. మీకు తెలుసా, పాత నిబంధనలో ఒకే పొలములో 2 రకం ఇత్తనములు వేయకూడదని ఉంది బైబిల్లోనండి. ఎంతమంది చదివారు నాకు తెలియదు పేర. ఒకే పొలములో 2 రకాల విత్తనాలు వేయకూడదండి. వేస్తే ఒకే రకమైన విత్తనం వేయాలి. వింటున్నారా? దేవునికి స్తోత్రం కలగాక. మీరు ఆలోచించండి, ఇప్పుడు గోధుమలు ఎత్తిపోయిన తర్వాత మరలా అపోస్తులు వచ్చి గోధుమల మధ్య గురువులు ఎత్తలే. ఆ పని అపోస్తులు చేయలేదండి. వాళ్ళు చెప్పవలసింది
గోధుమలు మాత్రమే స్వేచ్ఛమైంది, నాణ్యమైందే వాళ్ళు ఇత్తెళ్ళిపోయారండి. వాళ్ళు ఎదురుస్తుండగా వారి మధ్యకి సాతాను శత్రుడు వచ్చి గోధులు ఎత్తిపోయాడటండి. రెండు కలిసి ఎదిగా, రెండు బోధలు కలిసాయండి, ఎదిగాయండి. అక్కడ ఒక సంఘములో రెండు బోధలు పనిచేయండి, రెండు విశ్వాసాలు పనిచేయవు. రెండు విశ్వాసాలు, రెండు బోధలు, రెండు సిద్ధాంతాలతోటి ఇద్దరు కలిసి నడవలేరు, ఉండలేరు. కొంతకాలం తర్వాత వారు దాని నుంచి వేరైపోతారండి. చాలా సంఘములు ఎందుకు ఇడిపోయాయి? చాలా సంఘాలు ఎందుకు వారు వేరే పెట్టుకున్నారు? కొంతకాలం కలిసి కొంతకాలం బాగా ఉండి తర్వాత అక్కడి నుంచి వేరైపోయి ఒక గుంపు ఎంత వేసుకున్నారు, ఏదో ఒక సిద్ధాంతం తీసుకొస్తున్నారు, వాళ్ళు ఏదో ఒక విశ్వాసం తీసుకొస్తున్నారు. వీళ్ళ నమ్మకం వేరు, వాళ్ళ నమ్మకం వేరైపోయింది కాబట్టి వారు రెండు ముక్కలు అవుతున్నారు. ఈరోజు ఎన్నో సంఘాలు, ఎన్నో వర్తమాన సంఘాలు కావచ్చు, ఎన్నో గుంపులు కావచ్చు, కొంతకాలం ఉన్న తర్వాత మెల్లిగా వారి మధ్య గోధుమలనే ఒక బోధ ప్రవేశిస్తుంది. అప్పుడు వారి మధ్య విభజన స్టార్ట్ అవుద్దన్నమాట. వేరు చేయబడి ప్రారంభించబడదు. ఎందుకంటే ఈ ఆత్మ వేరు, ఈ బోధ వేరు, ఆ బోధ వేరు. భూమి మాత్రం ఒకటే, సంఘం కూడా ఒకటే, హృదయం కూడా ఒకటే, కానీ అక్కడ పోరాటం స్టార్ట్ అవుతుందండి. పరలోకములో దేవునికి దూతలకి యుద్ధం స్టార్ట్ అయిందండి. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే అక్కడ దేవునికి వ్యతిరేకముగా ప్రారంభించబడినప్పుడే మొట్టమొదట యుద్ధం పరలోకంలో జరిగిందంటండి. అసలు యుద్ధం ఎందుకు జరిగింది? ఒకే రకమైన మనసుతో ఉంటే యుద్ధం ఎందుకు జరిగింది? రెండు రకాల మనస్తత్వం వచ్చింది కాబట్టి రెండు గుంపులు వచ్చాయి కాబట్టి అక్కడ యుద్ధం జరిగింది, వేరు చేపట్టారండి. ఆ పరలోకంలో మొదలైన యుద్ధం ఏమండి ప్రతి సంఘములోను, ప్రతి కుటుంబంలోను, ప్రతి రాజ్యంలోను, ప్రతి చోట ఆత్మయుద్ధం జరుగుతుందండి. అందుకే పౌలు అనేకసార్లు ఏక హృదయం కావాలి, ఏక మనసు కావాలి, మనందరం ఒకే దారిని విశ్వసించాలి, మనందరం ఒకే శరీరం అయినాం, క్రీస్తు విభజించబడలేదని ఎందుకు చెప్తున్నాడు పౌలు గారు? పౌలు ఉద్దేశం ఏంటంటే వారు ఒకటై ఉండాలని కోరుకుంటున్నాడండి. ఇంకంటే రొట్టె ఒకటే, మనందరం కూడా ఒకటై ఉన్నామంటాడండి. మరి ఎందుకు ముక్కలైపోతున్నారు వీళ్ళు? వాళ్ళ మధ్య ముందు ప్రకటించింది ఏదైతుందో దాన్ని పట్టుకోక దాని తర్వాత వచ్చిన దాన్ని చెవితో విని అంగీకరించడం వల్ల అక్కడ ఏమైనా వారు ఆత్మస్థాన గర్భం ధరిస్తున్నారు. ఉదాహరణ చెప్తాను. ఉదాహరణకి బైబిల్ ఉదాహరణ చూసుకుందాం. స్వచ్ఛమైన బైబిల్ కన్నా గొప్ప ఉదాహరణ ఏమీ లేదు పేర. ఏదైనా తోటలో దేవుడిని యెహోవా ఒక బోధ ఇచ్చేళ్ళాడు వారికి, ఒకే ఒక్క బోధ. అదే ప్రీచింగ్ చేశాడు ఆయన. అంటే అదే బోధించాడు, అదే వారి విశ్వాసము, అదే వారి సిద్ధాంతము, అదే వారి నమ్మకము, అదే దాన్ని వినాలి వారు. అది దేవుడిని యెహోవా ఆదాము ద్వారా అవ్వకిచ్చాడండి. హవ్వ సంఘానికి గుర్తుగా ఉంది, ఆదాము సంఘ కాపుడు గుర్తుగా ఉన్నాడు, భర్తగా గుర్తుగా ఉన్నాడు. తెలుసా, అసలు భర్త దేవుడే, కానీ సంఘానికి ఆత్మీయ భర్త సంఘాపరై ఉన్నాడు పేర. అక్కడ దేవుడిని యెహోవా చెప్పిన బోధ కాకుండా ఆల్రెడీ బోధ ఇందామే, బోధ ఇంతేనుంది. బోధ ఇంటున్న సమయంలో మధ్యలో ఇంకో బోధ వచ్చిందండి. దేవుడిని యెహోవా వారికి దేవుడు ఒక్కడైనా బోధించగలిగాడు. తర్వాత బోధ వచ్చి మీరు దేవుళ్ళు ఉన్నారు, దేవుళ్ళు అయిపోతారని బోధ వచ్చిందండి. మొదట బోధతో అవ్వ నిలబడిందా అని అడుగుతున్నాను మిమ్మల్ని నేను. చెప్పండి. రెండో బోధకి పడిపోయింది ఆమె. అంటే ముందు బోధ ఆమె నమ్మిందా, నమ్మలేదా? ప్రవక్త అన్నాడు ఆమె 99% నమ్మింది అన్నాడు, 99% నమ్మింది అన్నాడు. మీరు నమ్మలేదంటున్నారేంటి? కనీసం 50 అని చెప్తాను ఆశపడ్డాను నేను. 50 కూడా కాదు, అసలు నమ్మలేదంటున్నారు. కానీ ప్రవక్త ఏమన్నాడు సార్? హవ్వ 99% నమ్మింది అన్నాడు, 1% నమ్మలేదట. ఈ 99% నమ్మినా కానీ దేవుడు అవ్వని వధువుగా తీసుకుంటలేదు. 50%కి దిక్కులేదు, అసలు 90% దిక్కులేదు, 50% దిక్కు ఉంటుంది. నా మాటలు అర్థమవుతుంది మీకు? ఇప్పుడు 99% దేన్ని నమ్మింది తెలుసా? ముందు బోధ నమ్మింది. ముందు బోధ ఏంటి? ఈ చెట్టు ఫలంలో దేని తినొద్దు అన్నాడా? నేను చెప్పేది మీరు నమ్మేయటమేనా? అసలు మీకు వేసిన వద్దు. అసలే ఈ తోట చెట్లు దేని ఫలమైనా తినకూడదని చెప్పాడా? మరి అంటున్నారు మీరు. అదే మరి అనాలోచన ఏంటంటే దేవుడు ఏమో వచ్చి ఇదిగో ఈ తోట ఫలం దేని తినొచ్చు,
దేన్ని తినకూడదు, ఇదే తినవచ్చు అన్నాడా? మరి సరే అక్కడ కన్ఫ్యూషన్ వచ్చేసింది మీకు. అక్కడ దేవుడు అన్నీ తినొద్దు, ఇది తిను అని చెప్పాడా? లేదా అన్నీ తిను, ఇది తినొద్దని చెప్పాడా? మీరేమనుకుంటున్నారు? మంచి చెడ్లు దృశ్య ఫలాన్ని తినొద్దు, మిగతావన్నీ తినొచ్చు అన్నాడండి. వాడు వచ్చేసి తెలిసాడు, వాడు వచ్చేదేసా అన్నీ తిన్నా ఓకే, ఇది కూడా తిను అన్నాడండి. ఆయన ఏమన్నాడు తెలుసా? అన్నీ తిను, ఇది తినొద్దు అన్నాడు. ఇదంటే మళ్ళీ ఎక్కడ అనుకుంటారు మీరు? ఓ చెట్టు ఎత్తలు ఏదోటండి, పిచ్చ మొక్క ఏ మొక్క, మీరు ఏమనుకున్నా పర్లేదు. ఏమండి అన్ని ఫలాలు తిను, అన్ని చెట్లు తీసుకో, అన్నీ తినమని చెప్తే ఇవన్నీ తినమని చెప్పాడు దేవుడు. ఇది ఒక్కటే వద్దు అన్నాడు. వాడొచ్చి దీన్నే తినన్నాడు. చదవండి వాక్యం ఉంది, ఆదికాండం. ప్రైజ్ ది లార్డ్. 3వ అధ్యాయం 2వ వచనం. చూడండి, 3వ అధ్యాయం మొదలు చూద్దాం. దేవుడు యెహోవా చేసిన సమస్త భూజంతులలో సర్పం తగిలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు ఏం చెప్పాడండి? ఈ తోట చెట్ల ఫలంలో దేనిదైనా తినొచ్చు అని చెప్పాడా? తినొద్దని చెప్పొద్దాడా? తినకూడదని చెప్పాడా? తినొద్దని చెప్పాడా? మనం చదువుదాం. చూడండి, ఉంది, ఒక వాక్యంలో ఉంది. ఈ తోట చెట్ల ఫలములను ఈ తోట చెట్లలో దేని ఫలములైనా మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని ప్రశ్న వేసిందండి. అప్పుడు ఆమె ఏమి చెప్తుంది? అన్నీ తినొచ్చు, దీన్ని తినొద్దని చెప్పాడు. ఇప్పుడు టార్గెట్ ఏంటి వాడిది? ఏదైతే దేవుడు తినొద్దని చెప్పాడో దాన్నే అవ్వమ్మగా తినిపించాలి. మీరు కూడా అవ్వమ్మ. ఇప్పుడు మీరు ఏదైతే ఒప్పుకుంటలేదో దాన్ని ఎలాగైనా మీ చేత ఒప్పించాలి. మీరు ఏదైతే వస్తువులు పెట్టుకోవద్దనుకున్నారో పెట్టించాలి. మీరు ఏదైతే బుధవారము రావాలని ప్రవర్తన్నాడో రాకుండా చేయాలి. ప్రభురాత్రి పని వద్దకి రమ్మని దేవుడు చెప్తుంటే దాని వద్దకు రాకుండా చేయడం వాడి పని. రావటం అనేది వాక్యం, వద్దు అనేది సాతాను కార్యం. చెయ్యి వాక్యం అనేది వాక్యం, చేయొద్దు అనేది వాడి బోధ అండి. కానీ సంఘానికి ఒకే రకమైన బోధ ఉందండి. దేవునికి స్తోత్రం కలిగాక. వాడు మెల్లగా నరుక్కొస్తున్నాడు, జాగ్రత్తగా నరుక్కొస్తున్నాడు. ఆమె నోటితోనే ఒప్పిస్తున్నాడు, అక్కడ ఆమె నోటితో తెప్పిస్తున్నాడు. అక్కడ ఈ చెట్ల వల్ల ఏమీ తినొద్దంటే లేదు తినమని చెప్పాడు. ఇదిగో ఇది తినొద్దు అన్నాడు. అప్పుడు వాడేమన్నాడు? అవునా తినొద్దని చెప్పాడా? ఆమేన్ అన్నాడా సాతాను? అనలే. ఏమన్నాడు మరి? చదవండి, తన వచ్చిన 3వది. అయితే ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలముల గురించి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పాను, సర్పంతో చెప్పాను. 4, అందుకు సర్పము మీరు చావనే, దేవుడు చచ్చిపోతాడు అని చెప్తుంటే వీడు అంటున్నాడు చావనే చావరు. అక్కడ బోధ, ముందు బోధ ఏంటి ఆమెకి? ఆమె చెవులో పడిన లేదా ఆమె గర్భంలో పడిన బోధ ఏంటంటే తినకూడదు. ఇప్పుడు ఆ బోధతోనే ఆమె నిలబడాలి. పౌలు అది చెప్తాడు, మేము ఏదైతే బోధించామో ఆ బోధను విడిచిపెట్టి మీరు ఇంత త్వరగా తిరిగిపోవటమో నాకు ఆశ్చర్యం కూర్చున్నది అని నడిపారా? ఇక్కడ వాక్యాన్ని తీసుకెళ్ళి గల్తీపత్రులు కలిపి గల్తీపత్రుల నుంచి మనకి ఇక్కడికి వస్తే మనకు ఒక కాన్సెప్ట్, మనకు ఒక సంపూర్ణ ఒక గ్రహింపు వస్తుందండి. అందుకే పౌలు అంటాడు, మీరు ఇంత త్వరగా తిరిగిపోవటం అంటే మీరు కృపతోనే వాక్యాన్ని ఇచ్చారు, రక్షించబడ్డారు, క్రీస్తు సువార్తతో కలిగి ఉన్నారు. మేము వెళ్ళిపోయిన తర్వాత మీ మధ్యకి మరొకరు వచ్చి క్రీస్తు సువార్తను చెరపగోరే మరొక సువార్త తీసుకొచ్చారు. కాబట్టి ఇదిగో ఇక నుంచి జాగ్రత్తగా వినండి, మేము ఏదైతే ముందు మీకు బోధించామో, మేము ఏదైతే ముందుగా మీకు చెప్పామో, వివరించామో దాని నుంచి ఇంచు కూడా కదలడానికి వీలు లేదు. మేము ఒకవేళ మారిపోయి వచ్చి మేమే దీన్ని కాదని చెప్పినా మీరు నమ్మవద్దు. పర్లకు దూతొచ్చి దీన్ని కాదని చెప్పినా మీరు నమ్మవద్దు. వాడు మీరు శాపగ్రస్తం చెప్పాడండి.
వాడు బోధించినా మీరు విన్నా. దేవుని స్తోత్రం కలుగాక. ఎంత స్ట్రాంగ్గా చెప్పాడండి పౌలు గారు. అయినా పర్లేదమ్మా, ఏ బోధ అన్నా పర్లేదమ్మా, ఏ దారన్నా వీళ్ళు సింపుల్గా చెప్తారు సేవకులందరూ. ఏ బోధలైనా ఏ కలవలైనా ఎక్కడ కలవాలమ్మా? సముద్రంలో కలవాలి. అందుకే మనం ఏ బోధలో ఉన్నా అమ్మా పరలోకం కలిసిపోతాం. అదే బోధల చెత్త బోధలు ఉన్నాయండి. అవి కూడా వస్తాయి, మనకు వస్తాయి, ఇప్పుడు దీంట్లో వస్తాయి. సహజంగా ఇవన్నీ వెళ్ళిపోతాయి సముద్రంలోనికి. కానీ ఈ ఉపమానము పరలోకానికి అయితే పనిచేయదండి. దేవునికి స్తోత్రం కలుగాక. సాతానుడు లేని దాన్ని ఉన్నట్టుగాను ఉందలేట్టుగా చేసి అక్కడ మాయ చేసే ఒక, ఏం చెప్పాలని, ఏం పేరు పెట్టాలో అర్థమవట్లేదు, ఒక మాయలోడు వాడు. కాబట్టి తినొద్దు అని చెప్పిన బోధ మొదటి బోధ, వాడొచ్చి తినొచ్చు అని చెప్పింది రెండో బోధ. ఇప్పుడు సంఘానికి పౌలు గారు వెళ్ళాడు, గల్తీ పత్రిక గల్తీలో ఉన్న సంఘస్థులకు వాక్యం చెప్పాడు. పౌలుతో ఉన్న గుంపు కూడా వెళ్ళారు, వాళ్ళే వాక్యం చెప్పేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అసలు వీళ్ళు సలహా లేకుండా, వీళ్ళు పర్మిషన్ లేకుండా, అసలు వీళ్ళకి సంబంధం లేకుండా మరొకరు వచ్చి ఆ పౌలు బోధించిన ఆ గల్తీ సంఘానికి వచ్చి వారు బోధించడం, ఇది ఆలోచింపదగిన కార్యమండి. చూడండి, చదువుతాం. మనకు వద్దాం. గల్తీ పత్రిక 1వ అధ్యాయము 7, 8, 9 చదువుకుందాం. ఎంతసేపు తీస్తున్నారేంటండి? తీస్తే చదవండి. చూడండి, ఇక్కడ అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలపరిచేవారు కొందరు ఉన్నారని ఎవరు చెప్తారు? ఇక్కడ పౌలు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? పౌలు ఇంతకుముందు ఎవరికి ఏదో బోధించాడో ఆ గలతీలో ఉన్న విశ్వాసులకి, గలతీలో ఉన్నటువంటి పరిశుద్ధులకి, గలతీలో ఉన్నటువంటి వధువుకి, పౌలు ద్వారా రక్షించబడిన సంఘమునకు, వారు అన్యజనులై ఉన్నారు, వారు గల్తీలోని పట్టణంలో రక్షించబడిన ప్రజలై ఉన్నారు. వారికి ఆల్రెడీ పునాది వేసేసాడు, ఆల్రెడీ బోధించాడు, వారికి క్రీస్తు సువార్తనే బోధించాడట. కానీ తర్వాత వచ్చిన వారు క్రీస్తు సువార్తను చెరపగోరి, అంటే ఏదైతే ముందు బోధించారో ఆ బోధను చెరపగోరి దాన్ని చెరిపేస్తున్నారట. అంటే ముందు మీకు బోధించిన బోధనే ఇప్పుడు సాతాను అవ్వలున్న బోధన చెరిపేస్తారా లేదా? ఇప్పుడు సంఘాల్లో ఆది కాండలో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుందండి. ఇక్కడ ఎలక్ట్ కాకపోతే, మనము మెలుకు కాకపోతే, ఈ అరమరకులు మెలుకు బోధించిన వాడే ఈ కాల ప్రవక్త అయి ఉన్నాడండి. మీరు ఇంటికి పోయిన తర్వాత ఆత్మలు వివేచన వర్తమానం చదవండి, ఆత్మల గురించి వివేచన చెప్పి వర్తమానం బోధించాడు ఆయన. అలాగే యుగ సంబంధ దేవత అని బోధించాడు వర్తమానాన్ని. యుగ సంబంధ దేవత ఉంది వర్తమానం, చదవండి దాన్ని. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. అంతేకాదు అంత్యకాలం మంది అభిషక్తులు అని వర్తమానం ఉంది, అది కూడా చదవండి. ఇవన్నీ మీకు సహాయపడతాయి. ఎందుకంటే బోధల కోసం దాంట్లో బాగా బోధించాడు ఆయన, రకరకాల బోధలు బోధించుకొచ్చాడు. కానీ ఇక్కడ చూస్తుంటే పౌలు చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత పౌలుకి సంబంధం లేకుండా, పౌలుతో మ్యాచ్ అవ్వకుండా, పౌలు దగ్గరకు వచ్చి కాఫీ టీ తాగి పౌలుతో రావాల్సిన వేళ్ళు పౌలు బైపాస్ చేసేసి వచ్చినట్టుగా మీకు అనిపించడం లేదా? ఈరోజు నీకు చెప్పిన వర్తమానానికి పాస్టర్కి సంబంధం లేకుండా, దూతకు సంబంధం లేకుండా, ఆ బోధకు నమ్మకుండా, ఆ బోధ క్రమం లేకుండా మీ మధ్య ఇంకో ఇతర విత్తేవారు ఖచ్చితంగా వస్తున్నారు, వచ్చే ఉన్నారు, వస్తూనే ఉన్నారు, వస్తారు. ఎలక్ట్గా ఉన్నావా? దేవుడికి స్తోత్రం కలుగాక. అది మరొక సువార్త కాదు కానీ, అంటే మేము చెప్పింది లాంటిది కాదు, మేము నమ్మి మీకు చెప్పింది కాదు, అది వేరే సువార్త అని మిమ్మలను కలవపరిచేవారు కొందరు. అంటే కలవరంగా లేని ఈ సంఘానికి పౌలు బోధించిన గల్తీ సంఘస్థులకి కలవరం వచ్చిందా రాలేదా? ఏమండి, వారికి వచ్చింది కలవరానికి ఈయనకి ఆశ్చర్యం వేసిందండి. ఎందుకని? అంత స్ట్రాంగ్గా ఉన్నారని వాళ్ళు. పౌలే బోధకుడు వారికి. పౌలు లాంటి ముఖ్య ప్రసంగుడు ఆ రోజులు ఎవరూ లేరిక. అతని ప్రసంగం విన్నటువంటి వారే, అతని ప్రసంగాన్ని విని స్థిరపడిన వారే, బలపడిన వారే, అతనికి సంబంధం లేకుండా వేరొకరు వచ్చి బోధిస్తే వీళ్ళు తిరిగిపోయారండి వీళ్ళు. అప్పుడు పౌలుకి నాకు ఆశ్చర్యం అవుతుంది. అసలు ఆశ్చర్యం ఎప్పుడు వస్తుంది? అసలు అనుకోని కార్యం జరిగితే
ఇప్పుడు అప్పుడు దాకా విధేయులుగా ఉండి ఓకే సార్ వీరవంత అయిందనుకోండి, అయ్యి బాబోయ్ ఇప్పుడు దాకా విధేయురాలుగా ఉంది, వినయంగా ఉంది, ఒక్కసారే వీరవంత అయిపోయిందంటే కత్తి పెట్టేస్తుంది. ఆశ్చర్యం వద్ది, ఇన్నాళ్ళు నేను మోసపోయానా అని అనిపించదా? ఉండు ఒకేసారి రివర్స్ అయిపోతే ఎలా ఉండదు? అయిపోయి నీళ్ళు ఎప్పుడు కోపం ఎంత ఉందా అప్పుడు ఆశ్చర్యం అవుతుంది అని. ఇంకోటి, అసలే ఈ మనిషి ఇలా ఉన్నాడు, ఇతనే చేశాడు ఆ పని, అరే ఇలా ఉన్నాడు ఈ మనిషి, నేను అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అన్నప్పుడు మనిషికి ఏదో ఆశ్చర్యం అవుతుంది. అలా పౌలు సంఘాన్ని గట్టిగా నమ్మాడండి, చాలా స్ట్రాంగ్గా నమ్మాడు. ఇలా అసలు కదిపేవారు లేరనుకున్నాడు, అసలు కథలు అనుకున్నారు. ఎందుకు తెలుసా? పౌలుకి ఇక్కడ ఉన్న సంఘస్థులు, ఎక్కడున్న సంఘస్థులు, గలితిలో సంఘస్థులు అండి, పౌలు అడిగితే కళ్ళు పీకిచ్చేస్తారండి. అంత బలంగా ఉన్న సంఘం అండి అది. అలా మనం బలంగా ఉన్నామా? అంత బలంగా ఉన్నామా? మాట్లాడేటండి ఉన్నామా? చెప్పగలరా మీరు? అయ్యా గల్తీ సంఘస్థులు కానీ మేము స్ట్రాంగ్గా ఉన్నాం అని చెప్పగలరా? మీకే నమ్మకం లేదు, మరి నాకు నమ్మకం ఎట్లా వస్తుంది? మిమ్మల్ని నమ్మాలంటే కొంచెం దాని దగ్గరగా ఉండాలి కదా, ఎట్లా నమ్మకం వచ్చేస్తుంది? అంత సంవత్సరాలు కష్టపడి బాగు చేస్తే పడి నాన్న తిప్పల పడి దెబ్బలు తడి ఆ పడి ఈ పడి మొత్తం మీద నాన్న ఇబ్బంది పడి సంఘాన్ని రాత్రి వాళ్ళు కష్టపడి కడితే సువార్త చేసి సంఘాన్ని కట్టి లార్డ్స్ ఆఫ్ రిచ్ చేసి బయలుపరిచి దైవత్వాన్ని బాప్టిజాన్ని బోధన అన్నీ కనపరిచి సంఘాన్ని కనపరిచే లేదా ప్రవక్త గారు పౌలు గారు ఆ దినాల్లో సంఘాన్ని కనపరుచుకుంటూ వచ్చాడు. పెద్దల్ని, సంఘ కాపర్లని, సువార్తికుల్ని, వారి స్థానాల్ని, ప్రభురాత్రి భోజనాన్ని, పారిశుద్ధిని, కార్యాలన్నీ చక్కగా అన్ని వంకర్లన్నీ సరి చేసుకుంటూ సంఘాన్ని చక్కగా తాడి మీద జాగ్రత్తగా కట్టుకుని వస్తాడండి ఆయన. ఇంకా నేను మళ్ళీ వచ్చినాడు మిమ్మల్ని కనపరుద్దును అని కూడా చెప్తూ ఉన్నాడు చోట. ఎప్పటికప్పుడు యవనస్తులకి, వృద్ధులకి, పెద్దలకి, తర్వాత పెళ్లి కాని వారికి, పెళ్ళైన వారికి, పిల్లలు కాని వారికి, పిల్లలు లేని వారికి ఒకటే అన్ని విషయాలు చెప్పుకుంటూ సవివరంగా వచ్చుకునేటువంటి వ్యక్తి అండి అతడు. మహా గొప్ప ముఖ్య ప్రసంగుడు అతడు. అతని బోధ అయినటువంటి వీళ్ళు అడిగితే కళ్ళు పికిచ్చేస్తారు వీళ్ళు. ప్రైజ్ ది లార్డ్. అలాంటిది వీళ్ళు సడన్గా వీళ్ళ మధ్య జరిగిన సంఘటన చూడండి. 4వ అధ్యాయము, గల్తీ పత్రిక 4వ అధ్యాయము 15 వచనం చదవండి. 15 వచనాన్ని, మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది మీకు కనిపించినదా? ఏమన్నా మిమ్మల్ని అడిగితే మీకు ఇది కనిపించినదా? గల్తీ పత్రిక 4వ అధ్యాయం 15. మీరు చెప్పుకున్న ధన్యత అంటే ఏం చెప్పుకున్నారండి వాళ్ళు? సంఘాలు ఏం చెప్పుకున్నారు పౌలు కోసం? అమ్మా అయ్యా మన ముఖ్య ప్రసంగుడు సంఘాన్ని కష్టపడి చెమట వచ్చి నాన్న తిప్పలపడి కట్టాడే, మన కోసం దేవతలు కష్టపడ్డాడే, కానీ ఆయన కంట్లో నీరు కారుతుంది కదా, మన కళ్ళు ఇచ్చేద్దాం చెప్పుకున్నారండి సంఘం. అబ్బా సంఘానికి సాక్ష్యం ఉందండి. ఆ సంఘానికి ఏ సాక్ష్యం ఉంది? కళ్ళు ఇచ్చేద్దామన్నారు. మీరు ఇచ్చేస్తారు కళ్ళు? ఉన్న కళ్ళు పీకేకుండా సరిపోద్దండి. దేవునికి స్తోత్రం కలిగాక. పాస్టర్ గారు ఉన్న కళ్ళు పీకేకుండా సరిపోద్దండి. చూడండి ఇక్కడ అనండి, ధన్యత ఏమైనది? సఖ్యమైతే మీ కనులు ఓడబీకి నాకు ఇచ్చివేసి ఇందురని మీ పక్షమున సాక్ష్యం పలుకుచున్నానండి. పౌలే స్వయంగా ఒకప్పుడు సంఘం విషయంలో సాక్ష్యం చెప్పాడండి. అంటే సంఘం అంత ఎదిగిందని అర్థం. అక్కడ వాక్యం ఎదిగింది అని చెప్పిన మర్మములను నేర్చుకున్నది. అవునా కదా? ఈరోజు మన ప్రవర్త ఎంతో మనకి, అంతేనా? అప్పుడు ఆ సంఘానికి ప్రవక్త పౌలు కూడా అంతేనండి. ఏది కొట్టివేయడం. పౌలు ఏం బోధించాడు? పౌలు బోధించి నేను బోధించని చెప్పగలిగాడండి. పౌలు స్త్రీ కోసం బోధించాడా? నేను బోధించాను. పౌలు బాప్తిజం బోధించాడా? నేను బోధించాను. స్త్రీ బోధ వద్దని చెప్పాడా? నేను అది చెప్పాను. స్త్రీ లోబడని చెప్పాడా? నేను అది చెప్పాను. పౌలు ఏది చెప్తే అదే చెప్పాను అన్నాడండి. అంటే ఇప్పుడు మనం విన్న బోధ సేమ్ స్ట్రాంగ్ బోధ పౌలు బోధించాడు వారికి. అయితే ఏమైంది సంఘం? వేరొక సువార్త రాగానే చాట బెత్తరంతున్న చెవి చాట అంత చేసుకుని ఆ రోజు అవ్వమ్మ ఎలాగైతే పడిపోయిందో ఇక్కడ కూడా గల్తీలో ఉన్నటువంటి అవ్వమ్మ కూడా పడిపోయిందండి. అప్పుడు
అసలు ఎవరు వచ్చి వీళ్ళ మధ్యకి ఎవరు వచ్చి బోధించారు? నేను వచ్చి బోధించి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వచ్చి మధ్యకి వెతకడం ప్రారంభించాడు పౌలు గారు. ఇదే అధ్యాయంలో చూడండి, మీకు కావాలని పేర గల్తీ పత్రిక రెండో అధ్యాయం చూడండి. రెండో అధ్యాయంలో 3-4 వచ్చిన చదవండి. అయినను నాతో కూడా ఉన్న తీతు గ్రీసు దేశుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. 4 మనలను దాసులుగా చేసుకునవలని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వతంత్రమును వేగు చూచుటకు. అంటే వేగు అంటే ఏంటి? వేగులు వారు అంటాం చూడండి. యుద్ధం చేసేటప్పుడు లేకపోతే దాన్ని రిక్కి అంటారు, తరికి అంటారు, లేకపోతే ముందుగా వచ్చి చూసుకుంటారనమాట. వేగులు వారు అనమాట. అంటే యుద్ధం చేసేటప్పుడు పాత నిబంధనలో 2 వేగుల వారు ఎరుకపట్టడానికి వాళ్ళు వేగులు వారు అన్నమాట. అంతేకాదు ఆ యొక్క పాలుతెలు దేశము ఎలా ఉంది, మనం మోషే చెప్పినట్టుగా ఉందా లేదా అన్నప్పుడు ఒకరోజు మోషే చెప్పినట్టుగా ఉందా మోషే దగ్గర నుంచి యెహోషువ కాలేబుల మిగతా 12 మంది వెళ్ళారు అక్కడికి. వారు 12 మంది వేగులు వారంటే వాళ్ళు ఒక దేశం అంతా బాగా చూచి పరిశోధించేవారు వేగులు వారండి. పర్లేదు, అంతా బాగానే ఉంది. సీఎం వస్తున్నాడు కూడా, సీఎం పలానా చోటకి ఆ ప్రాంతం అంతా పర్లేదా, బాగానే ఉందా, లేదా ఏమైనా బాంబులు పెట్టారా అని వేగుల వారు చూసుకుంటారు అన్నమాట. అలాగనే ఇక్కడ వేగు చూచుటకు రహస్యంగా వచ్చారట వీళ్ళు. రహస్యంగా ఎందుకు వచ్చారు? వీళ్ళు రహస్యంగా రావాలి, చెప్పే రావచ్చు కదా. పౌలు గారు చెప్పి రావచ్చు కదా. పౌలు గారండి, మీరు పలానా సంఘానికి వాక్యం చెప్పారు, మేము మీ ద్వారా వచ్చి ఆ సంఘానికి వాక్యము చెప్పాలనుకుంటున్నాం, కానీ మేము మిమ్మల్తో సంప్రదించము, మీతో మేము మాట్లాడము, మేము మాత్రం రహస్యంగా వెళ్తాము అని వీళ్ళు వచ్చారటండి. అంటే ఈ రకమైన వారు ప్రజలు ఆ రోజు ఉన్నారు. మొదటి సంఘకాలాల్లో ఉన్నారు, మొదటి పౌలు కాలంలో ఉన్నారు, మొదటి దూత కాలంలో ఉన్నారు, మొదటి ప్రవక్త కాలం ఉన్నారంటే చివరి సంఘకాలంలో కూడా లేరని మాత్రము నమ్మించే ప్రయత్నం చేయొద్దు అసలు మనం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, వేగు చూచుటకు రహస్యంగా తేబడి దొంగ. అక్కడ వేగు చూడటం ఒకటి, ఆ వేగు చూడటం కూడా రాజ్యమార్గంలో వచ్చారు. వీళ్ళేమన్నాను, దొడ్డిదాన్ని వచ్చారండి. వేగు చూచడానికి రహస్యంగా వచ్చారు, పైగా దొంగతనంగా వచ్చారు. దొంగతనముగా ప్రవేశించారు. ప్రవేశించడానికి వారు రహస్యంగా ముందు వేగు చూశారు, తర్వాత రహస్యంగా. అంటే రాజమార్గం నుంచి రావాల్సిన వారు దొడ్డుదారిన వచ్చారు, పైగా రాజమార్గం రావాల్సిన వారు వీళ్ళు దొంగతనంగా ప్రవేశించారండి. ఈ దొంగతనంగా ప్రవేశించిన వాళ్ళు వల్ల జరిగిన కార్యమే ఈ పని అండి. ఈ దొంగతనంగా ప్రవేశించిన వారి యొక్క బోధ పౌలు చెప్పిన బోధ కాదు. పౌలు చెప్పిన బోధ అయితే వారు పౌలుతో నిలబడి ఉండాలి కదా, వారు పౌలుతో సమాధానం ఉండాలి కదా. పౌలుతో సంబంధం లేకుండా, పౌలుతో మాట్లాడకుండా, పౌలుతో టీ కప్పు తాగకుండా, పౌలుతో భోజనం చేయకుండా, పౌలు దగ్గర ఉండకుండా, పౌలు చెప్పిన బోధతో సంబంధం లేకుండా వేరే బోధ తీసుకొచ్చిన వారు ఆ రోజు ఎలాగున్నారో ఈరోజు కూడా సంఘాలు ఉన్నారండి. ఉంటారు, ఉన్నారు, వస్తారు. మర్చిపోకండి 3 కార్యాల పేర. మీ చుట్టూ ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. గుడ్డే చెల్లిపడి వెళ్ళిపోకండి, ఆలోచించండి. అలాంటి వారు మీకు మెల్లిగా చెప్పడం ప్రారంభిస్తున్నారా? ఇక్కడ పౌలుకి సంబంధం లేకుండా ఒక బోధ అయితే తీసుకుని వచ్చారండి వాళ్ళు. ఆ బోధ కరెక్ట్ అయితే తిన్న మార్గం రాసిన వారు ఇక్కడ ప్రవక్తను తప్పించి రావడం ఏంటి? ఇదే కార్యం పాత నిబంధనలో మోషే కాలం జరిగిందండి. మళ్ళా ఇదే కాలం మోషే కాలం జరిగింది. మోషేకి చెప్పబెట్టకుండా, మోషేకి తెలియకుండా వాళ్ళు చక్కగా ఒక పార్టీ అరేంజ్ చేసుకొని ఆ పార్టీకి భోజనానికి మోషేకి సంబంధం లేకుండా, మోషేకి చెప్పకుండా దొంగతనంగా ప్రవేశించి బిలాము మాటలు విని, బారాక మాటలు విని వారు బయలు వెళ్ళి ఇశ్రాయేలు మధ్య దూరి ఏం చెప్పారంటే, రేపు పలానా చోట బబులోనీయులు అక్కడ పలానా చోట కార్యక్రమం ఉంది, మీరు వచ్చి ఆ విగ్రహాలు మొక్కాలి, అక్కడ భోజనం చేయాలి, అక్కడ ఆడి పాడి ఏం చేయాలి, చక్కగా మీరు ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి మీరు అనగానే కొంతమంది కరువాళ్ళు ఏం చేశారండి? అసలు వాళ్ళు కరెక్ట్ అయితే, వాళ్ళు నిజంగా వారు విశ్వాసం కరెక్ట్గా ఉంటే, వారు నిజంగా యథార్థపరులు అయితే వారు ఏం చెప్తారంటే, మొట్టమొదట ఆగు, నువ్వు ఆగు, నువ్వు డిస్కౌంట్ బాగానే ఇచ్చావు, మరి నాకే ఇచ్చావేంటి, నా సంఘానికి ఇచ్చావు, మరి నా సంఘానికి ఎందుకు ఇవ్వలే?
అని వాళ్ళు అడగాలి కదా, అడగలేదు. నీళ్ళంటాడు నాలో ఉంటే ఖచ్చితంగా అడుగుతాడు. ఏమోలే, నేనైతే అడుగుతాను ఖచ్చితంగా. అడగపోయి పైగా మోసే చెప్పకుండా వీళ్ళు దొడుదారిన వెళ్ళిపోయారండి. వెళ్ళిపోతే సడన్గా మన భాష చెప్పాలంటే ఎక్కడున్నారు ఫోన్ చేసి అడిగితే మోసే అదే ఇక్కడే ఉన్నామండి అన్నారు. అక్కడ చచ్చిపోతున్నారండి. ఫోన్లో ఏమన్నారంటే ఇక్కడే ఉన్నామని చెప్తున్నారు, అబద్ధాలు. అక్కడ పోయి ఏమో కాలిపోతున్నారు. అక్కడ ఘోరం జరిగిపోయింది, తెగులు వచ్చేసింది అక్కడికి. ఈ మాట దేవుడిని యెహోవా మోషేకి చెప్తున్నాడు. మోషే త్వరగా వెళ్ళి అక్కడికి అని చెప్పి మోషే వెళ్ళి చూస్తే మోయాబీలకి తెగులు వస్తే నేను వెళ్ళటం ఏంటి అసలే? నువ్వు నాకు చెప్పడం ఏంటి ప్రభువా? లేదు నీ జనమే అక్కడికి వెళ్ళి తప్పు చేశారు, నీకు తెలియకుండా వెళ్ళారు అని దేవుడు చెప్పాడు. అప్పుడు వెళ్ళి దేవుడు అన్నాడు, ఇలాంటి వారందరినీ ఉరి తీసే అన్నట్టు చెప్పాడండి. ఉంది వాక్యంలో. కనికరించొద్దు అసలే, చిన్నల్ని పెద్దల్ని చూడొద్దు అసలే. సూర్యునికి ఎదురుకుండా వారిని ఏం చేయాలట? ఉరి తీసే తెగులాగిద్దని చెప్పాడండి. అప్పుడు మోషే నాయకుడు కాబట్టి సైన్యాన్ని పిలిచాడు. త్వరగా కనికరము లేకుండా, అది అక్క అయినా చెల్లైనా తమ్ముడైనా అమ్మైనా ముఖం చూడకుండా ఉరేసాడు అన్నాడండి. ఎంత స్ట్రాంగ్గా చెప్పాడండి అక్కడ. ఆ పని మీరే చేయాలి, కానీ అందులో మీ అక్క ఉండొచ్చు, మీ చెల్లి ఉండొచ్చు, మీ తమ్ముడు వచ్చి, మీ నాన్న ఉండొచ్చు, మీ అమ్మ ఎవరు వచ్చారు, కానీ అసలు చూడొద్దు, కనికరించొద్దు, కొట్టండి అన్నాడండి. ఇది దేవుడిని యెహోవా చెప్పిన మాట అన్నాడండి. అదే అండి బోధ మార్చకుండా నిలబట్టమంటే, పక్షపాతం లేకుండా నిలబట్టమంటే, రాజీ పడకుండా ఉండమంటే అదండి. మనుషుని చూసి రాజీ పట్టం, ముఖం చూసి బోధ చేయటము, వెళ్ళిపోతాను భయపడటము, అది రాజీ పడితే అది ఆ రోజే చచ్చుడిది సంఘం. దేవునికి స్తోత్రం కలిగాక. మోషేకి చెప్పకుండా వెళ్ళిపోయి చెప్పకుండా వచ్చేద్దాం అనుకున్నారు వాళ్ళు, కానీ పైన దేవుడు తెగులు తీసుకొచ్చాడండి. తెగులు వచ్చింది కాబట్టి బయటకు వచ్చింది ఆ విషయం. మన రహస్యములు ఒక దినమ దేవుడు బయట పెట్టబోతున్నాడు. నా రహస్యాలు కూడా నేను ఆయనకి ఏం దాచిపెట్టినో అది బయట పెట్టబోతున్నాడు. నువ్వేం దాచిపెట్టావో, మనమేం దాచిపెట్టామో, మన అందరి విషయాలు తీసుకుని ఆయన ముందు పెట్టబోతున్నాడు. మనమందరం క్రీస్తు యేసు న్యాయపీఠం మీదట మనము విమర్శించబడి నిలబడబోతున్నామండి. అది అవుతున్నారా? కపట సహోదరులట, కింద చూడండి. దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరులు. వీళ్ళు సహోదరులే, మళ్ళా వీళ్ళు శత్రులు గారు. హలో, మీ కూడా ఉండేవాళ్ళు, మీతో ఉండేవాళ్ళు సహోదరులే కానీ శత్రులు కాదండి వాళ్ళు. కానీ పనిచేసిన ఆత్మ మాత్రం వేరండి. కపట సహోదరులు వాళ్ళు. ఈ కపట సహోదరులే మామూలు సహోదరులు కానీ ఎక్కువ ప్రేమించేస్తారు మిమ్మల్ని. కపట సహోదరులే మనకు అనిపిస్తుంది, అసలే ఒరే ఇలాంటిది ఉందా, ఇలాంటి ప్రేమ, ఈ మనం అంటే ఎంత ఇష్టమో, ఎంత భారమో, అసలే ఆ పెద్ద వచ్చాడా, ఆ పాస్టర్ వచ్చాడా, ఆ సోదరు వచ్చాడా, ఈ సోదరు వచ్చిందా, ఏం చూసావా ఎంత అలవాలిపోయారో, మనం అంటే ఎంత ఇష్టమో, ఎంత ప్రేమించేస్తారు అనుకుంటుంది ఈ యొక్క అమాయక గుర్రె. కానీ వాడు ఆలోచన, ఆ యొక్క ఆత్మ ఆలోచన, వాడు సహోదరుడు. పైగా మళ్ళీ ఏంటంటే మీరు మేము ఒకటే, మీరు యేసుని నమ్ముకున్నారు, మేము కూడా యేసుని నమ్ముకుంటున్నారు, మీరు పక్షిరాజుని, మేము పక్షిరాజుని, మీరు కూడా వధువే, మేము కూడా వధువే. ఎంతకాలం మోసపోతావు? కళ్ళు తెరవండి, కనీసం ఇక్కడ చెప్తున్న వాక్యం తెరవండి. ఈ కోణం కాస్త ఆలోచించండి. ఇది మీ మేలు కోరి చెప్తున్న మాట. దీన్ని మీరు విరుద్ధం తీసుకుంటే నేను చేయలేనండి. దీన్ని కోపడితే ఏం చేయలేనండి. దీన్ని అభ్యంతరపడితే నేనేం చేయలేను పేరా. కానీ నేను మాత్రము ఈ బోధనే కలిగి ఉన్నాను, నేను ఈ క్రమాన్నే కలిగి ఉన్నాను. ఈ క్రమంలో లేని వారిని అంగీకరించవద్దు అంటున్నాను నేను. దేవునికి స్తోత్రం కలగాలి. ఎవరి వల్ల జరిగింది కార్యం? బయట శత్రువు బయట వచ్చాడా, లేకపోతే ఆర్ఎస్ఎస్ వల్ల, బజరంగ బల వల్ల, లేకపోతే ముస్లిమ్సా, హిందువుల, నామకార్థుల కాదు, సహోదరులు. కపట సహోదరులే కానీ కపట సహోదరులు ఉన్నారు. ఈ కపట సహోదరుల వలన నీ ఆత్మీయ జీవితము ఎంత దిగజారిపోద్దో, ఎంత నశించిపోద్దో, ఎంత కుళ్ళిపోద్దో, ఎంత పడిపోద్దో అనేది కాస్త సీరియస్గా తీసుకోండి పేద. అంతా ప్రస్తుతం బాగానే ఉందనిపిస్తుంది. ఎలా ఉంటుందంటే అది
యాక్సిడెంట్ అయినప్పుడు దెబ్బలు బలంగా తగిలిపోతాయన్నమాట. వాళ్ళు లేచిన తర్వాత లేచిపోతాడు. నాకేం కాలేదండి, నేను బాగానే కదా అంటాడు. పర్లేదండి, అబ్బాయి నాకేమి, మీరే కంగారు పడుతున్నారు, నేను కంగారు పడ్డు. కాస్త గంట పోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుద్దండి. తిమ్మిరి కాకపోయాక అప్పుడు వస్తే లబో దిబో అయ్యి బాబాయ్ కంగారు వచ్చేద్దండి. కొంతమందికి తిమ్ములు ఉన్నప్పుడు చెప్పిన మాటలు ఎక్కువండి, అసలే బురక ఎక్కువ, యాంటీగా ఉంటాయి, విరుద్ధంగా ఉంటాయి. చెప్పాడు అనిపిస్తుంది. కానీ కాస్త దేవుని ఆత్మ కలిగి ఆలోచిస్తే ఖచ్చితంగా దేవుని ఆత్మ క్రమం కలిగి ఉంటుంది. దేవుని వాక్యం వంకరాత్మ కాదు, వంకర బోధ చేయదు. దేవుని వాక్యం ఎప్పుడు ఒకేలా ఉంటుంది. అందులో నీతి ఉంటుంది, అందులో గద్దింపు ఉంటుంది, అందులో గద్దింపుతో కూడిన ప్రేమ ఉంటుందండి. గద్దించకుండా ప్రేమిస్తే కూడా లోపం ఉందండి. మళ్ళీ ఒక వ్యక్తిని గద్దించకుండా ప్రేమిస్తారు, ఏం చేసినా పర్లేదు, తందన ప్రేమిస్తున్నాను అంటే అది ప్రేమ కాదు, నటన. నిజమైన ప్రేమ చూడండి, మనం చూస్తున్నాం. ఈ లౌకిక సంఘాలకు దేవుడు ఇచ్చిన మాట చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము చివరి మాట అక్కడ చూడండి. 3వ అధ్యాయం చూస్తే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము ప్రియులారా 10వ వచనమండి, 19వ వచనం, క్షమించండి, 3:19. నేను ప్రేమించువారందరినీ గద్దించి, పూర్వ పంచాయతీ గద్దిని తీసేద్దాం, నేను ప్రేమించిన అందరినీ శిక్షించుచున్నాను అనుకోండి, అది కూడా తప్పే. శిక్ష అక్కడ ప్రేమ ఉందండి. ప్రేమ దగ్గర గద్దింపు, శిక్ష రెండు ఉన్నాయి. ఆ రెండింటిని తీసేసిన ప్రేమ ఉంది. అది కపట ప్రేమ, ఉపయోగపడే ప్రేమ, అవసరం తీసుకునే ప్రేమ, అవసరం తిరిగిపోయిన వదిలేసే ప్రేమ అండి. కానీ నిజమైన ప్రేమ అయితే, నిజమైన స్నేహితుడు విడువుగా ప్రేమిస్తాడట. అబద్ధకుడు అవసరం తిరిగి వదిలేస్తాడు. పేరా గ్లోరీ. కాబట్టి నేను ప్రేమించునందరినీ గద్దించి శిక్షించి, గద్దింపు ఉన్నది ఆ ప్రేమలో, శిక్ష కూడా ఉందండి. శిక్ష గద్దింపు దగ్గర ఉన్న వాళ్ళే సరైన విద్యార్థులు అవుతారండి. నిజమైన టీచరు గద్దిస్తాడు, బెత్తబెట్టి కొడతాడు లేటుగా వచ్చినందుకు, అప్పుడు 2వ వారము వారు సెట్ అయిపోతారండి. అదే టీచరు గద్దించక శిక్షించక వదిలేస్తే వాళ్ళు క్లాస్కే రారు, అసలే క్లాస్కే రారండి. ఇప్పుడు నాకు ఫోన్ చేసి బుధవారం సాయంకాలం ఫోన్ చేసి, పాస్టర్ గారండి ప్రార్థన చేయండి, నేను అర్జెంటుగా బయటకు వెళ్తున్నాను, ప్రార్థన చేయండి. అసలు నువ్వు నన్ను అడగడం తప్పు. ఏ టైం అది? బుధవారం. ఆదివారం వచ్చి పాస్టర్ గారండి ప్రార్థన చేయండి, మరి నేను పెళ్ళికి వెళ్తున్నానండి, ప్రయాణం బాగా జరగాలి. నువ్వు ఆదివారం నాడు ప్రార్థన చేయి, ప్రయాణము, పర్పస్, పెళ్ళి. నేను ఎలా కనిపిస్తున్నాను నీకు? నేను బుడబుక్కల భాష కనిపిస్తున్నాను నీకు? నేను అసలు ఏమన్నా ఆలోచన ఉందా? ఏం చేస్తున్నావు నువ్వు? అసలే సిగ్గుంది? అసలే చేసే పని అది వాక్యానికి వ్యతిరేకమని తెలుస్తుందా నీకు? మీకు వాడు చెప్తానండి, వాక్యాన్ని వ్యతిరేకంగా వెళ్ళినంత వరకు మనం విజయం పొందమండి. పొందామనుకుంటాం తప్ప నెవర్ వాక్యాన్ని విరుద్ధంగా వెళ్ళినా, నేనెళ్ళినా మీరెళ్ళినా ఎవరు వెళ్ళినా విజయం అయితే ఎప్పటికీ రాదండి. అదే మీరు వాక్యంతో కలిసి వెళ్ళండి, విశ్వాసమే విజయం అండి, వాక్యమే విజయం అనిపోయారా. కాబట్టి ఇక్కడి నుంచి ఎవరు కూడా ఆదివారం పాస్టర్ గారండి ఆదివారం ఊరు వెళ్తున్నారండి, మా ఊర్లో పెద్ద మనిషి అయిందండి, నేను కావడి ఎత్తుకెళ్తానండి, సిగ్గులేదండి. విశ్వాసులు ఈ బోధనలకి అయితే నో వే, నో ఛాన్స్. కొన్ని బోధలు ఉన్నాయి, అన్య బోధలు, కల్పనా బోధలు, దుర్బోధలు, అనుకూల బోధలు ఉన్నాయి, చెప్తాను, వాళ్ళు పనిచేస్తాయి. కానీ ఈ బోధ దగ్గర మాత్రము ఇలాంటి ఆటలాడరాదు. ప్రవక్త మాటను గౌరవించాలి మనము. ఆదివారం ఏ పనికి వెళ్ళకూడదు, ఆదివారం పనికి వెళ్తే పాపముతో సమానము, ఆదివారం రాకపోతే పునరుద్ధరణమును అగౌరవపరిచిన వారు అవుతారు, క్రీస్తుని సిగ్గుపరిచిన వారు అవుతారని చెప్పాడు వీళ్ళని ప్రవక్త పేర. అలాగే బుధవారం రాకపోతే మీరు దోషులు, వచ్చి ఇక్కడ పశ్చాత్తాపడని చెప్పాడు పౌలు గారండి, ప్రవక్త గారి పేర. రెండింటిని బాగా జోడించాడు సంఘానికి. ఎంతమంది కట్టబడుతున్నారు పేర ప్రవక్త మాటలతో. ప్రవక్త అంటాడు,
దేవుడు ప్రవక్త మాటతో ఒక వధువును చెక్కుచున్నాడంటండి. మీరు వధువు అయితే ప్రవక్త మాట చేత చెక్కబడలిపోయారా? లేదండి, నాకు వధువు చాలా పని ఉంది, చాలా చేయడం పని ఉందండి. నిజంగా వెళ్తావు, సక్సెస్ అయితే అవ్వు. సక్సెస్ అయినప్పుడు అనిపిస్తుంది, కానీ ఆ సక్సెస్ ఆ విధానంలో అన్ని సమయాల్లో జరగదు. దానికి తగ్గ వడ్డీని వసూలు చేసేవాడే దేవాది దేవుడు అండి. నేను శపించట్లేదు, రోషం గల దేవుడు అన్నాడు పేరు ఆయన. దేవునికి స్తోత్రం కలిగాక. ఇంకా చెప్తాడు ప్రవక్త, సంఘ పెద్దలు వచ్చి అమ్మా నీ పిల్లవాడు అయితే నీ కుమార్తె అల్లరి చేస్తుంది అని చెప్తే ఆ తల్లి కోప్పడితే ప్రవర్తనాడు ఆ ఆత్మ సరైంది కాదని చెప్పాడండి. ఆ తల్లిలో ఉన్న ఆత్మ సరైంది. ఎందుకని? పెద్ద వచ్చి క్రమపరుచున్నాడు, పెద్ద వచ్చి క్రమం చెప్తున్నాడు. మాట్లాడకూడదు, తిరగకూడదు. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సహవాసంలో ఈ విధంగా ఆడకూడదు, ఆటలాడకూడదు. ఇదిగో అల్లరి చేస్తున్నాడు, ఇదిగో తిరుగుతున్నాడు, జాగ్రత్త, దగ్గర పెట్టుకో అంటే అది క్రమపరమైన కార్యం. అది గౌరవింపదగిన కార్యం. దాన్ని గౌరవంతో నీ కుమార్తెని తీసుకొని పెద్దని ఇంకా ఎక్కువ గౌరవించాలి. నువ్వు కోపడ్డావా, ద్వేషించావా, ఒకలా ప్రవర్తించావా? కొంతమంది తల్లి ఉంటారండి, అలాగే వస్తావులే, సంగతికి వెళ్ళిపోతావు. పిల్లండి ఎక్కడికి వెళ్ళిపోతావు? ఇక్కడ క్రమంలో లేని నువ్వు ప్రపంచం ఎక్కడికి వెళ్ళి క్రమం నేర్చుకుంటావు? నువ్వు ఆ పెద్దని గౌరవించాలి. ఇంకా చెప్పండి, థ్యాంక్స్ అండి, నాకు కళ్ళు తెరిపించారు అని చెప్పగల తల్లి ఎంతమంది ఉన్నారు ఇక్కడ అండి? కోపపడకుండా, తిట్టుకోకుండా, ముఖం మామిడి చెక్కలు పెట్టుకోకుండా, ముఖం ఎంత ఉబ్బిపోకుండా, కళ్ళు పెద్ద అయిపోకుండా ఎంతమంది పరిశుద్ధం పొందుకున్నారండి? అది పరిశుద్ధాత్మ దైవ. అది అలాంటిది పరిశుద్ధం అనకూడదు, దానికి అది దైవాత్మ అని నిలిపారు. దయ్యాల ఆత్మలు పోయి దేవుని ఆత్మ రావాల్సి ఉంది మనకి. దేవుని ఆత్మ నిదానం గలది, నమ్రత గలది, సాత్వికమైనది, త్వరగా లోబడేది. దేనికి? క్రమానికి. దేనికి? వాక్యానికి. దేనికి? సిద్ధాంతానికి, విశ్వాసానికి, బోధకి. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి ఇక్కడ నిజమైన ప్రేమ గద్దింపుతోనూ శిక్షతో కూడదు పేర. కాబట్టి ఆయన ఒక బోధ ఇచ్చాడు. అక్కడ అపోస్తలులు బోధించారు. కపట సోదరులు వచ్చి వేలుతో మొత్తం పీకి పడేశారండి. కష్టమంతా దోసిపడేశారండి. సరే సంఘం వెళ్ళదని చెప్పేసి పౌలు గారు తన సేవకులను తీసుకుని బయలుదేరాడండి. ఒక్కడ రాలే, సేవకులను తీసుకొని బయలుదేరాడు. చూస్తే సంఘంలో తేడా కనిపిస్తుందండి. వందలు చెప్పేవాళ్ళు, వచ్చావులే, బాడీ లాంగ్వేజ్ తెలిసిపోతుంది, తేడా ఉంది. మొన్న ఎక్కడికో నేను సహోదరుడికి వెళ్ళామంట. వెళ్తే ఒక సహోదరి అక్కడే ఉంచేసి గుమ్మం దగ్గర వెళ్ళిపోండి, మా ఆయనగారు లేరు. నాకు మర్చిపోయింది, ఏంటి బాబు మనం బ్రదరు ఇదేనా అడ్రస్కి వచ్చామని ఏమన్నాను? లేదండి ఫాస్ట్ ఈ అడ్రస్ అంటాడు ఆయన. మరి ఆ సోదరు అలా మాట్లాడుతుందండి, ఇంతకుముందు ఎప్పుడు అలా మాట్లాడుతుంది కదే, అసలు లోపల రావలేదు. మనసు చాలా బాధేస్తుంది నాకు. ఏం చేసాం మనం? భాస్కర్ ఏమైనా చేసామని ఆవిడేనాను? అబ్బాయి ఏం లేదు భాస్కర్. మరి ఏమైంది? అదే సహోదరి ఇదివరకైతే భాస్కర్ అండి కూర్చోబెండి, ఎంత విధేయత ఏమైతే ఉండేది. ఏంటి ఆత్మ తేడా ఉంది అని మాట్లాడుకున్నామట మేము. సర్లే వెళ్ళిపోదాం. ఆవిడ చెప్పాను, అమ్మా నీ భర్త వస్తే నాకు ఫోన్ చేసి, చెప్పమ్మా వాళ్ళు వస్తారు. ఇప్పుడుదాకా ఫోన్ లేదు, ఇప్పుడు దాకా రెండు మూడు రోజులు అయిపోతుంది అనుకుంటున్నాను, లేదా రోజు అయిపోతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఫోన్ లేదండి, రెస్పాన్సిబిలిటీ లేదు, రెస్పెక్ట్ లేదు, పాస్ట్ అంటే గౌరవం లేదు, మర్యాద లేదు, అసలే ఏ ఆత్మది అసలేది. ముందున్న విధానానికి తర్వాత విధానానికి తేడా కనిపిస్తుంది. నీకు ఒక విషయం చెప్పనా? మనిషి మోకాన్ని బట్టి వారు ఏ స్థితిలో ఉన్నారో నేనైతే దేని కొరకు బట్టి చెప్పగలుగుతాను. మనిషి ముఖం, ఫేస్ రీడింగ్, అది బిగబెట్టుందా, ముఖం లూజ్గా ఉందా,
టైట్గా ఉందా, అవాయిడ్ చేస్తుందా, యాక్సెప్ట్ చేస్తుందా, లేకపోతే ఇష్టం చూపిస్తుందా, అయిష్టం చూపిస్తుందా? నేను అదైతే ఆల్రెడీ దానికి సంబంధించి బుక్స్ అయితే చదివిస్తానండి. దాన్ని తీసుకొచ్చి వినయ విధేయత వాక్యంతో పోల్చినప్పుడు సింక్ అవ్వట్లేదు అనమాట అండి. కాబట్టి ఇక్కడ ఏదో పొరపాటు జరుగుతుందన్నమాట అండి. కాబట్టి అలాంటి విషయాలు కనిపించినప్పుడు, వినిపించినప్పుడు మొదట బోధకి, మొదటి విశ్వాసానికి, మొదటి ప్రేమకి, తర్వాత ప్రేమకి, మొదట తీసుకునేదానికి, మొదట గౌరవానికి, మొదట ప్రేమకి, మొదట చక్కటి విధేయతకి, తర్వాత కనిపించలేదంటే ముందు చూసినవాడు నేనే కదా, తర్వాత చూసేది నేనే కదా, ముందు వెనక రెండింటిని టాలీ చేసుకున్నాను కదా నేను. అప్పుడు తేడా కనిపిస్తుంది అన్నమాట. పౌలు గారు చూడగానే అందరూ తేడా ఉన్నారు. అందరూ ఎలా ఉన్నారంటే ఇంచుమించు చాలామంది తేడా ఉన్నారు. అయ్య బాబోయ్. అప్పుడు అడిగాడనమాట, ఏం జరుగుతుంది ఇక్కడ? అయ్యా, మీరు వెళ్ళిపోయిన తర్వాత మన సహోదరులు వచ్చారు. మన సహోదరులు అంటే ఎవరు? వాళ్ళు మన సహోదరులే. సేమ్ మెసేజ్, సేమ్ ప్రాఫిట్, పేరు కూడా విలియం బ్రాన్హమే. వాళ్ళు కూడా అదే చెప్తారు. సేమ్ పక్షరాజే, సేమ్ విధానమే. నేనేమిటంటే సహవాసం చేయదని చెప్పట్లే, సహవాసం చేయొద్దని చెప్పట్లే, మాట్లాడదని చెప్పట్లే, బోధ విషయంలో మాట్లాడుతున్నాను నేను. ఒకవేళ ఇన్ కేసు మీకు ఆ బోధ టచ్ చేయట్లేదు, ఆ బోధ కోసం మాట్లాడదంటే మీరు చాలా జ్ఞానవంతులండి, మీరు ఎక్కడున్నా నిలబడగలుగుతారు. కానీ సంఘంలో జరిగే బోధ ఈ కార్యక్రమాలకి, ఈ కార్యాలకి విమర్శనాత్మకంగా వచ్చింది మా మధ్యకి అంటే కనుక ఖచ్చితంగా వేళ్ళుతో పెళ్లిగించే స్పిరిట్ అది. బోధ, సహవాసం, ఆత్మ సంబంధమైన కార్యాలు తలదూస్తున్నారంటే వాళ్ళు, దాన్ని తప్పించి మిగతా విషయాలు తలదూచిన నో ప్రాబ్లం. కానీ ఈ ఆత్మ సంబంధమైన సంఘ కార్యక్రమాల కార్యాల విధానంలో తలదూచి వాడిని విమర్శించి వాటిని మెల్లిగా పెళ్లిగిస్తున్నారంటే ఇక్కడ నువ్వు మేలుకోకపోతే పూర్తిగా నీ చెట్టు ఎండిపోద్దండి. ప్రైజ్ గాడ్. ఇవన్నీ చూశాక పౌలు గారు మీటింగ్ పెట్టాడండి. సంఘమంతా రండి, కూర్చోండి అని పాటల కార్యక్రమం అయిన తర్వాత డైరెక్ట్గా స్ట్రాంగ్గా చెప్పాడు, మేము మీకు ప్రకటించిన సువార్తగాక మీరు ఇదివరకు విన్న సువార్త కంటే ఎవడొచ్చి బోధ చేసినా వాడు శాపగ్రస్తుడు. రేపు మేమే మారిపోయి వచ్చి బోధించినా మీరు నమ్మొద్దు. ముందు వేసిన విశ్వాసం, ముందు ఆ బోధ, ముందు విశ్వాసం, ముందు సిద్ధాంతము, దాంతో నిలబడి ఉండండి. పరలోక దూత వచ్చినా సరే మేము చెప్పిన దానికి వ్యతిరేకంగా మాట్లాడితే మీరు వారిని చేర్చుకోవద్దు అని చెప్పాడండి. ఈ మాట ఎప్పుడు చెప్పాడు? ముందు చెప్పాడా, తర్వాత చెప్పాడా? ఇది జరిగిన తర్వాత అప్పుడు వచ్చి ఈయన ముందు చెప్పి వెళ్ళిపోయాడు, ఆల్రెడీ సువార్త చెప్పి వెళ్ళిపోయాడు. రెండోసారి వచ్చినప్పటికీ వీళ్ళు మారిపోయారు, వేరొక సువార్తది. అప్పుడు వేరొక సువార్తది మిమ్మల్ని కలవపరుచున్నారు, వాళ్ళు కపట సహోదరులని. తర్వాత రెండో ప్రసంగంలో చెప్పాడు, ఇది కాక ఇంకో సువార్త లేదు మీకు అని. ముందు చెప్పలేదండి ఆయన. సువార్త చెప్పాడు వారికి, క్రీస్తు సువార్త, ఏ సువార్తది? క్రీస్తు సువార్త చెప్పి వెళ్ళిపోయాడు. రెండోసారి వచ్చాడు, క్రీస్తు సువార్త కాదు వాళ్ళు చెప్పింది, వేరొక సువార్తది, ఈ సువార్తను చెరిపే సువార్త కనుక ఈ సువార్తకు ఇంకో సువార్త లేదని చెప్పి డిక్లరేషన్ చేసి వెళ్ళిపడిపోయారా? నేనేమైనా మనుషులు తెచ్చిపెడుతున్నానా? మనుషులు దయనందున్నానా? మనుషుల్ని సంతోషపెట్టుకుంటే నేను దాసును, క్రీస్తు యేసు దాసును అవుతాను నేను, అవని కదా అని చెప్పి వారితో మాట్లాడిపోయారా? అప్పుడు రెండో అధ్యాయంలో చెప్పుకొచ్చాడు. రెండో అధ్యాయంలో ఇదిగో పాలన కాప సహోదరులు మా పర్మిషన్ లేకుండా, మా తలంపు లేకుండా, మమ్మల్ని కలవకుండా వారు దొంగతనంగా వేగుచూచి వచ్చి రహస్యంగా వచ్చి ఇదిగో మీకు బోధించారు. ఇది గలతీ సంఘంలో జరిగినటువంటి సంఘటన. ఇప్పుడు ఈ మైండ్తో మీరు మళ్ళీ చదవండి ఒక గలతీ పత్రిక తర్వాత, ఇప్పుడు కాదు చదవండి, అప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి ఇదేంటండి? అపోస్తులు బోధించిన బోధ, పౌలు బోధించిన బోధ. ఈ పౌలు బోధ మెల్లిగా వెనక్కొద్దాం, మనం మెల్లిగా వెనక్కొద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలిగాక. మెల్లిగా దేవునికి మహిమ కలిగాక. యోహాను సువార్త, యోహాను సువార్త. ప్రైజ్ గాడ్. ఆరో అధ్యాయం అండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 45వ వచనం చదువుతారు. చదువుతారు అన్నారండి తెలుగులో.
వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్త లేఖనములలో ఇక్కడ ఒక జనం ఉంటారటండి. ఈ జనమట దేవుని చేత బోధించబడతారట వీళ్ళు. గనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతి వాడును నా యొద్దకు వచ్చును, అంటే యేసు యొద్దకి. అంటే ఎవరి యొద్దకి? ఇప్పుడు యేసు ఏమంటాడు ఇక్కడ? యేసు ప్రభువారు తండ్రి చేత విని, అంతేనా, నేర్చుకుని ప్రతివాడు నా యొద్దకే వస్తాడు. మరి యేసు ప్రభు యొద్దకి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకులు వచ్చారా అని అడుగుతున్నాను మిమ్మల్ని. వచ్చారా? అంటే వాళ్ళ తండ్రి చేత బోధించబడలేదు, నేర్చుకోలేదు, కాబట్టి యేసు వద్దకి రాలేదు. ఇప్పుడు యేసు వద్దకు వచ్చేవారు ఎవరు? ముందుగా నిర్ణయించబడిన వారు, ముందుగా తండ్రి చేత బోధించబడతారని ముందుగా రాసి పెట్టిన వారు వచ్చి యేసుక్రీస్తు వద్దకు వచ్చి వాక్యం అన్నారు. వాళ్ళు యేసుక్రీస్తు బోధించే బోధ ఏది అని ఆలోచిస్తే ఇక్కడ చూడండి, వారందరూ దేవుని చేత బోధించబడుదురు. ఇప్పుడు దేవుడు యేసులో ఉన్నాడు. యేసుక్రీస్తు అనే నరుల్లో, యేసుక్రీస్తు అనే నరుల్లో దేవుడిని యెహోవా ఉన్నాడు. యేసుక్రీస్తు అనే శరీరంలో దేవుడిని యెహోవా నివసిస్తున్నాడు. నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. ఇప్పుడు ఆ తండ్రి బోధ, ఆ దేవుని బోధ ఈ మానవ ప్రజల ద్వారా బయటకు వస్తుందండి. ఇప్పుడు 7వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. యూదులందుకు ఆశ్చర్యపడి చదువుకోనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లా? దీన్ని బట్టి యేసు చదువు లేదు, ఏం లేదు. ఎవరు చెప్పారు? పాస్టర్ చెప్పారు. నా మీద వేసుకోకండి, వాక్యం మీద వేసుకోండి కావండి. పాస్టర్ చెప్పారంటే యేసు చదువులేదంట. నేను చెప్పలే, బైబిల్ ఉంది. యేసు ప్రభు అసలు క్లాస్కి వెళ్ళలేదండి, స్కూల్కి వెళ్ళలేదు. ఎలా వచ్చింది పాండిత్యం? యేసు చదువుకోలే, కనీసం ఇక్కడ కూర్చొని కొద్ది గొప్ప చదువుకున్నాం మనం. ఆయన అసలు స్కూల్కి వెళ్ళలేదు. ఏమంటారు? పలకబట్టలేదు, ఏ యాపిల్ అయ్యేం నేర్చుకోలే. వాళ్ళు అంటున్నారు ఈ పాటిని ఎట్లా వచ్చింది అనుకునేది, చెప్పుకునేది. 16 అందుకు యేసు, నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఇప్పుడు యేసుక్రీస్తు బోధించే బోధ యేసుక్రీస్తు కాదట, మరి ఎవరిది? అక్కడ 6:45 ప్రకారంగా తండ్రి చేత ఎవరైతే విని నేర్చుకుని నేను అద్దకు వస్తారో, నేను చెప్పే ఈ మాటలు, ఈ బోధ చేతవారు దీవించబడుతున్నారు. ఇక్కడ చూడండి, వారందరూ దేవుని చేత బోధించబడుదురు అని చెప్పబడింది. ఇప్పుడు దేవుడు క్రీస్తులో ఉండి వారికి బోధిస్తున్నాడు. కాదంటారు మీరు? కాదంటారా సోదరులారా? ఆయన ఏమన్నాడు? ఇప్పుడు నేను చెప్పిన ఈ బోధ నాదైతే కాదు, నన్ను పంపిన తండ్రిదే. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు బోధించే బోధ యేసుక్రీస్తుది కాదు, అది తండ్రిది. అంటే తండ్రి చేతే బోధించబడుతున్నారు వాళ్ళందరూ. ఇప్పుడు ఆ తండ్రి బోధ క్రీస్తులో ఉంది. ఈ బోధనే క్రీస్తు బోధ అని పిలిచారండి. యేసుక్రీస్తు బోధించిన బోధనే శిష్యులు ఏమన్నారంటే ఇది క్రీస్తు బోధ అంటున్నారు. తండ్రి దగ్గరేమో యేసుక్రీస్తు తీసుకుంటున్నాడు. ఈ బోధ యేసుది కాదు, ఎవరిది? తండ్రిది. తండ్రి బోధ క్రీస్తులోంచి ప్రజలకు వచ్చింది, అపోస్తులకు వచ్చింది. ఇప్పుడు అపోస్తులు ఏమన్నారంటే మేము చెప్పే మాటలు మావి కావు, ఇది మా బోధ కాదు, క్రీస్తు బోధ అంటున్నారండి. చెప్పచ్చు మీరు? తండ్రి బోధ ప్రవక్త బ్రహ్మలో ఉందండి. గ్లోరీ టు గాడ్. బ్రహ్మ ద్వారా వచ్చిన బోధ వధువులో ఉందండి. వధువు ఏదైతే పలుకుతుందో అది వధువుది కాదు, ఎవరిది? ప్రవక్తలో ఉన్న ఆత్మది. ప్రవక్తలో ఉన్న ఆత్మ ఎవరిది? దేవునిది. అంటే ఇది దేవుని బోధ. అందుకే వాయిస్ ఆఫ్ గాడ్. ప్రవక్త వర్తమానాలు ఏమన్నారంటే వాయిస్ ఆఫ్ గాడ్, దేవుని స్వరం అన్నారండి. ఇప్పుడు దేవుడిని స్వరము యేసు ప్రభులో ఉంది, యేసు ప్రభు యొక్క స్వరము అపోస్తులో ఉంది. మీ మాట వినవాడు నా మాట వినను అన్నాడు ఆయన. మేము చేర్చుకున్నాం అని చెప్పాడు. కాబట్టి ఈ బోధలన్నీ చూడండి, తండ్రి బోధ క్రీస్తులోకి వచ్చింది, క్రీస్తుల బోధ ఎప్పుడు వచ్చిందంటే పెంతెకోస్తు నాన్న ఒకే చోట కూడి ఉండగా. యూదా పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం తోతరగా. మన సమయం చాలా అయిపోయింది పేరు. మీరు ఇంత త్వరగా అందిస్తే అంతగా వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి మనం. మీది ఆలస్యం.
మనకందరికీ కలిగిన రక్షణ గురించి మీకు రాయవలని విశేష ఆసక్తి గలవాడనే ప్రయత్నపడుచుండగా అమ్మ శుద్ధుల పరిశుద్ధుల పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడుచున్నామన్నాడు. ఇక్కడ పరిశుద్ధులకు ఒక్కసారి అంటే ఏంటి? పెంతెకోస్తు అన్న పరిశుద్ధులకి ఒకేసారి ఇవ్వబడింది విశ్వాసం, ఒకేసారి ఇవ్వబడింది సిద్ధాంతము, ఒకేసారి ఇవ్వబడింది వాళ్ళు బోధించే బోధ. అప్పుడు పేతురు లేచి మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి, ప్రత్యేకించబడండి, ఆమేన్ ఆమేన్, అపోస్తుల బోధలో ఉండండి. అక్కడ వచ్చింది అపోస్తుల బోధ అని చదవండి. ఇక్కడ యేసుప్రభువు వారు పంపిస్తూ మీరు మేడగలు కనిపెట్టండి, పైనుండి శక్తి వస్తుందని చెప్పాడు. ఇక్కడ యోధులు ఏమంటే పరిశుద్ధులందరూ ఒకే చోట ఉండగా ఒకే ఒక్క బోధ అప్పగించబడింది. ఆ బోధ కోసం పోరాడుతున్నామన్నారు. అదేంటి? పరిశుద్ధులకు అప్పగించిన బోధ, పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ. అసలు ఈ బోధ కోసము యెషయా గ్రంథంలోనే ప్రవచనం ఉన్నది. 8:16 దేవునికి స్తోత్రం కలిగాక. యెషయా గ్రంథము 8:16 ఈ ప్రమాణ వాక్యమును కట్టము, ఈ బోధను ముద్రించి ఇది ప్రవచనం అండి. యెషయా చెప్పిన శిష్యులు యేసు ప్రభు శిష్యులే. ప్రైజ్ గాడ్. ఇది ప్రమాణ వాక్యం. ఈ వాక్యము యెహోవాది, యేసుది, యేసు నుంచి పెంతెకోస్తు శిష్యులకు వచ్చేసిందండి. ఇప్పుడు శిష్యులు నోరు తెచ్చి బోధించిన బోధ అపోస్తల కార్యగ్రంథం 2:42 ఉంది. చదవాలి తొందరగా. రక్షించబడిన వారులారా మీరేం చేయాలంటే ఇదిగో మీరు అపోస్తల బోధ, ఇక్కడ అపోస్తల బోధ ప్రత్యక్షపరచబడుతుందండి. అది యెహోవా బోధ, క్రీస్తు బోధ అంటే దేవుని బోధ. అది ఇప్పుడు అపోస్తల బోధ. ఈ అపోస్తల బోధే సిద్ధాంతం, విశ్వాసం. ఈ బోధని గురించి గట్టిగా నొక్క చెప్పిన వారు 2-3 నడిపారు. గ్లోరీ టు గాడ్. దాంట్లో పౌలు ఒకడు, ఇంకొకడు యోహాను ఒకడు. చదవదాం. యోహాను రాసిన పత్రిక వద్దాం. ప్రభు నాను మహిమ కలుగాక. 2వ పత్రిక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. బహుశా 3వ పత్రిక అనుకున్నాం. ఎస్ గ్లోరీ టు గాడ్. 9:10 యోహాను రాసిన రెండవ పత్రిక, క్షమించండి, యోహాను రాసిన 2వ పత్రిక 1:9-10 క్రీస్తు బోధ యందు. అక్కడేమో దేవుని బోధ, తర్వాత క్రీస్తు బోధ, తర్వాత అపోస్తల బోధ. అపోస్తల బోధ ఏమంటారంటే క్రీస్తు బోధ. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందునకు సాగు ప్రతివాడు దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధ అనగా క్రీస్తు బోధ యందు నిలుచుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. హలో, చాలామంది మళ్ళీ అంటారు ఇదిగోండి వీళ్ళు తండ్రిని ఒప్పుకోరు అంటారు. వీళ్ళు తండ్రిని ఒప్పుకోరు. మనం యేసుక్రీస్తు బోధను అంగీకరిస్తే దాని అర్థం తండ్రిని అంగీకరించినట్లే. చెప్పకూడదు మైంపర్థం పేరా. యేసుక్రీస్తు బోధను చేర్చుకుంటే దాని అర్థం తండ్రిని కూడా చేర్చుకున్నట్టే. ఎందుకు? ఈ బోధ తండ్రిది. అది చెప్పలేదు, నాది కాదు, నన్ను పంపిన తండ్రిది. ప్రైజ్ ది లార్డ్. తర్వాత 10 ఎవడైనను ఈ బోధను తేక, అంటే వచ్చేవాడు ఎవడైనా సరే, సేవకుడు కావచ్చు, పెద్ద కావచ్చు, విశ్వాస కావచ్చు, లేదా ముదిరిపోయిన మహా గొప్ప విశ్వాస కావచ్చు, ఎప్పటి నుంచో ముందు నుంచి ఉండొచ్చు, బైబిల్ వర్తమాన పుస్తకాలు బాగా తెలిసి ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు. ఎవరైనా మీ ఇంటికి, మీ గృహానికి, మీ సంఘానికి చెప్పలేదు, ఇక్కడ పేరా సంఘానికి కాదు, ఇంటికి మీ ఇంటికి. ప్రైజ్ ది లార్డ్. ఎవడైనాను అక్కడ సేవకుడైనా కావచ్చు, పెద్దన్న కావచ్చు, విశ్వాసనే కావచ్చు, అక్కడున్న బహుశా ఆ పట్టణంలో, ఆ నగరంలో అంత జ్ఞానం లేని వ్యక్తి కావచ్చు, లేక అతనే గొప్ప జ్ఞానం వ్యక్తి కావచ్చు, లేక ఆమె జ్ఞానం ఉండొచ్చు, బైబిల్ వర్తమానం అన్నీ టక చూడకుండా చెప్పేంత సామర్థ్యత ఉండొచ్చు. అయినను వారు ఎవడైనాను ఈ బోధ తేక మీ వద్దకు వచ్చినడలా వారిని మీ ఇంట చేర్చుకోండి. చూసారా, అక్కడ రాయబడలేదు. మీ మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు అక్కడ. లేదండి చేర్చుకోండి అంటున్నాను నేను. మీ మనస్సాక్షి ఏమంటుంది? కొంతమంది అంటారు అసలు మనస్సాక్షి లేదండి,
ఏం లేదు, మనస్సాక్షి లేదా? మనిషి బతుకున్నాడంటే మనస్సాక్షి ఉన్నట్టే. మనిషి చచ్చిపోయాడంటే మనిషితో పాటు చచ్చిపోయాడు. కొంతమంది మనిషి ఉండగానే మనస్సాక్షి, బైబిల్ చెప్తుంది మనస్సాక్షి వాత వేయబడద్దండి. బతికే ఉంటారు మనుషులు, కానీ మనస్సాక్షికి వాత. వాత అంటే ఏంటి? వాత, కోత, రోత, ఏంటది? బాత ఏంటది అసలే? వాత అంటే ఏంటి? చిన్నప్పుడు వాళ్ళ పిల్లలకి తల్లి ఏం చేసేవారు? అట్ల కాడ బాగా కాల్చి ఇక్కడో 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 ఎక్కడో చోట వాత పెట్టేవారు అన్నమాట. నీకు పెట్టలేదా? మా పెద్దగా నాకు పెట్టేసింది. అర్థమైందా? చిన్నపిల్లలు పెడతారు వాతలు, అల్లతో కూడా అడ్డుపడినప్పుడు చేపెట్టరా అని చెప్పి కాల్చి తాలుగా మళ్ళీ జీవితంలో మళ్ళీ అక్కడికి పోవనమాట. అలా మనస్సాక్షికి వాత వేయబడింది అనుకోండి, మళ్ళా వాత జాగ్రత్తగా దేవుని కృప వల్ల తీసేయబడితే తప్ప దాన్ని ఎవడో బాగు చేయలేడు. ఒకటి, మనస్సాక్షి పోద్ది అనే మాట అబద్ధం. మనిషితోనే మనస్సాక్షి ఉంటుంది. వాత వేయబడితే మాత్రము దానికి వైద్యం అయితే ఉంది. దేవునికి స్తోత్రం కలిగాక. వాక్యముతో వైద్యం చేయబడద్దండి. దేవునికి స్తుతి కలిగాక. ఈ బోధ తేక మీ వద్దకు వచ్చినల్లా వాడిని మీ ఇంట చేర్చుకునవద్దు. సపోజ్ ఈ వ్యక్తులు క్రీస్తు బోధ, అపోస్తల బోధ, ఇప్పుడు చెప్పాలంటే ప్రవక్త బోధ, దాన్ని తీసుకురాకుండా, ఇక్కడ పౌలుకి సంబంధం లేకుండా, ఇక్కడ మోషేకి సంబంధం లేకుండా, ఇక్కడ ప్రవక్తకి సంబంధం లేకుండా, ఇక్కడ పాస్టర్కి సంబంధం లేకుండా మీ ఇంటికి వచ్చి ఈ బోధ ఏమైనా బోధ చేస్తుంటే షటప్ ఏం చెప్పాలి? నువ్వు నోరు మూసుకుని లేచి ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి చెప్పాలి. ఎంతమంది చెప్తారండి? అందుకని చెప్పండి, మా పాస్టర్ని బాగా చెప్తారు మీరు. అమ్మాయికి ఆత్మ అక్కడే పనిచేస్తుందండి. దెయ్యం అంటే అండి, మీకు విషయం చెప్పనా, దెయ్యం ప్రసంగము పౌలు కన్నా బాగా చేస్తుందండి. అది చాలా మధురమైన మాటలు ఉంటాయి. మనకు అనిపిస్తుంది ఇంత కఠినంగా బోధిస్తున్నాడు ఆయన, వీళ్ళు చూడండి ఎంత మధురంగా బోధిస్తున్నారు. అసలే చక్కగా మెల్లిగా నవ్వుతూ చక్కగా చెప్తున్నారు వీళ్ళు. అలాగే నవ్వుతూ వెళ్ళిపోతాం అక్కడ నరకానికి. ఇక్కడ వార్తలు కట్టుకుంటూ వైద్యం చేసుకుంటే కనీసం డిశ్చార్జ్ అయ్యి ఇంట్లోకి ఉంటావు, లేదా అన్ని జలగా వెళ్ళిపోతావు. మనకి కరుగు ప్రసంగాలే కావాలి కోరుకుంటున్నాను నేను. కరుగు ప్రసంగాలు ఏమంటారు? కరుకైనా సమము చేయబడటం, ఎత్తేని సన్నగా చేయబడటం. మన ఏ బోధలో ఉన్నామండి మనం? ఏ బోధ? ఏలియా బోధ ఏంటి చెప్పండి? కరుకనివి సమముగా, వంకరివి తిన్నగా, లోయలు పోచబడి, ఎత్తులు నరకబడి సమానంగా చేసే బోధ కోరుకుంటున్నామండి మనం. ఆ బోధ కోరుకున్నంత వరకు నీ ఆత్మను దేవుడు దీవిస్తాడండి. అదే హితబోధ. బైబిల్లో ఉంది హితబోధ. హితబోధ అనగా మంచి బోధ. ఇక చెప్పనా, ఆరోగ్యకరమైన బోధ. రాసుకోండి, హితబోధ ఉంది బైబిల్లో. అంటే హితబోధ మీన్స్ ఆరోగ్యకరమైన బోధ. అది ఎక్కడుందో మీకు చూపించగలుగుతున్నాను. పేరు దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. తిమోతి రాసిన పత్రిక దేవుని నామమున మహిమ కలుగాక. చూడండి, తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము పిల్లరా 3వ వచనంలో ఉంది. ఎందుకనగా జనులు హితబోధ అనే కాడ చూడండి 6 సంఖ్య ఇవ్వబడింది కదా, కిందకి రండి. పుట్టినవాటిలో ఆరోగ్యకరమైన బోధ అంటే బోధల్లో ఈ బోధ కూడా ఉంది. ఆరోగ్యకరమైన ఆహారం ఎంతమంది ఇష్టపడతారు ఇక్కడ? ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఫ్రెష్, ఇప్పుడే ఉండారా, ఈ రోజుదేనా, సాంబార్ ఇప్పుడే కాసారా, కూర ఇప్పుడుదా లేకపోతే పొద్దుడుదా ఫ్రిడ్జ్లో పెట్టిందా, మాంసం కొట్టుకెళ్ళినప్పుడు ఇది ఫ్రెష్ అయినా కొంచెం ఫ్రెష్ అయ్యండి. చేపలు పట్టి చూస్తారు, ఇది ఇప్పుడే వచ్చిందా నీటిలోంచి. లైవ్ ఫిష్, లైవ్ మటన్ అంతా బతికే ఉంది. లేక కులిబిని తెచ్చి వండుకుంటామా చెప్పండి?
కుళ్ళు పైన కైమ తెచ్చుకుని వండుకుంటున్నారా? నేనైతే వండుకోనండి, జబ్బు చేస్తుంది. పాస్టర్ గారు మేము తక్కువ, మేము అసలు వండుకోం. ఎగ్జాక్ట్లీ ఈ అవగాహన అయితే మీకు ఉంది కదా. మరి బోధ విషయంలో ఎందుకు కులిపోయిన తీసుకుంటున్నాం అంటే ఇతర బోధలు, పులిపిటి నుంచి వచ్చే బోధ కన్నా ఇంకో బోధ నీకు అవసరమా? ప్రవక్త మాట చెప్పాడు, మీరు ఒక సువార్త బోధ చూడకండి, మీకు ఇదివరకే ఆ బోధ బోధించబడింది అంటాడండి ఆయన. దేవుని నామమున మహిమ కలుగాక. చూడండి, ఆరోగ్యకరమైన బోధ, దేవునికి స్తోత్రం. ఆరోగ్యకరమైన బోధ ఉందండి. ఇక్కడ ఇంకో బోధ ఉంది, మళ్ళా చదువుతారా? 4వ వచనం, 3 వచనం. ఎందుకంటే జనులు హితబోధను సహింపక దురద చెవు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన అనుకూలమైన బోధ. ఇంకో బోధ ఉంది ఇక్కడ. ఏంటంటే ఇది ఎవరికి అనుకూలమైంది? ఎవరికి అనుకూలమైన బోధ ఇది? ఎవరికి? చూడండి అక్కడ ఉంది, దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారు అని ఉంది. అంటే కొంతమంది, కొన్ని సంఘాలు కరుకుని ఇష్టపడలేదండి, కఠినమైన మాట ఇష్టపడలే. వాళ్ళు ఏం చేస్తారంటే, కొన్ని సంఘాల సంస్థలు ఏం చేస్తాయంటే, ఇదిగోండి వాడు గట్టిగా చెప్తున్నాడు, గద్దిస్తున్నాడు, ప్రతిదీ విమర్శిస్తున్నాడు, మేము సిగరెట్ కాల్చొద్దు అంటున్నాడు, టీవీ చూడొద్దు అంటున్నాడు, వస్తువులు పెట్టుకోవద్దు అంటున్నాడు, ఇంట్లో టీవీలు అంటే ఉండకూడదంట, విశ్వాస చేసిన పెళ్లి చేసుకోవాలంట, కట్టలు వద్దంట, ఇదంట అదంట చాలా చెప్తున్నాడు ఆయన. మాకు కుదరదు, ఎక్కడ మాకు దురసేవలు ఎక్కువ ఉన్నాయి, దురదమా సేవలు బాగా దురచేస్తున్నాయి, ఈ బోధ మాకు అసలు వద్దు, అర్జెంటుగా మార్చేయండి అని చెప్పి ఏం చేస్తారు? లోదన మిషన్లు ఎక్కువ చేసే పనులు ఎక్కువ ఇయ్యానండి. లోదన మిషన్ వాళ్ళు ఈ నెల చూస్తే వచ్చే నెల పాస్టర్ గారు పాపం, వచ్చే నెల పాస్టర్ గారు, నేను ఒకేసారి అడుగుతాను, ఈ పాస్టర్ మన పోయిన వారు ఒక స్వరం, నిన్న వారు ఒక స్వరం, మొన్న వచ్చేవారు ఒక స్వరం, ఏంటంటే మారిపోయారు. ఏమైందంటే వీళ్ళంతా పైవులకి లెటర్ పెట్టేశారండి, పైవుడు ఫోన్ చేసి ఏం చేయండి, వచ్చేవాడండి కొంచెం ట్రాన్స్ఫర్ అయిపోయారు అక్కడికి. అలాగా ఓషన్ మిషన్లోను, సిఎస్సిలోను, ఎల్ఏఫీలోను అండి కొన్ని సంస్థలు జరిగే పనులు ఏం తెలుసండి, వాళ్ళు వెంటనే సంఘమంతా ఏకమైపోయి కుమ్మక్కి అయిపోయి వచ్చిన సేవకుడికి ఆ పై సేవకుడు లెటర్ పెట్టేసి అర్జెంటుగా పాస్టర్ గారు మార్చేయండి అంటారండి. ఎందుకు మార్చేయమంటారంటే వాళ్ళకి అనుకూలమైన బోధ, వాళ్ళకి అనుకూల బోధ చేయట్లేదు, అతడు గట్టిగా గద్దిస్తున్నాడు. కాబట్టి ఈ వ్యక్తిని మనం ఏం చేయాలి? మార్చేసుకోవాలి. సంఘాలలో ప్రజలు ఎలా తయారంటే దురద చెవి గలవారై, ఏ చెవులు అంటే అండి, దురద చెవులు గలవారై, వీళ్ళకి వాక్యం వద్దండి, వీళ్ళకి కథలు కావాలి, కట్టు కథలు కావాలి, కల్పనా కథలు కావాలి, నవ్వించే కళ కావాలి, ఉబ్బించే కళ. కూడా అంటారు, అయ్యి బాబాయ్ పాస్టర్ గారు 3 రోజులు చెప్తుంటే కడుపు పోయిందండి, అంత బాగా చెప్పాడు. కడుపు పోయి ప్రసంగం కావాలా? నవ్వులాట. ఒక మాట చెప్తాను, యేసు ప్రభు ఎక్కడన్నా ఎవరన్నా నవ్వించాడు చెప్పండి నాకు బైబిల్లో. ఆయన ప్రసంగం చూసి ఎవరన్నా అయ్యి బాబాయ్ ఎంత నవ్వు వచ్చేసిందో అన్నారా? తిట్టుకున్నారా అండి? మాట్లాడేంటండి, యేసు 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. 4 సువార్త గ్రంథాలు ఉన్నాయి. 4 సువార్త గ్రంథాల్లో ఎక్కడైనా యేసు ప్రభు వారు హాస్యముగా నవ్వించినట్టుగా మాట్లాడా? ఏం కోరుకుంటున్నాం మన సమాజం? మన ప్రభుత్వ వర్తమానం వినండి. ఆయన రంకెలేస్తున్నాడు, అరుస్తున్నాడు, స్వరం పోయినా గించుకుంటున్నాడండి ఆయన. వినండి స్వరం అక్కడ. ఈరోజు సంఘాలకి ఏం కావాలంటే దురచెవులు గలవారు, గట్టిగా చెప్తే ముఖం మాడిపోయి ఇంకా చర్చికి రావట్లేదు, ఇక్కడ ఉందా, అవసరమైతే మేము పక్కనే ఉంది, వెళ్ళిపోతాం, కావాలంటే వెళ్ళిపోండి, నాకే అసలు భయం లేదు. నేను ఈ సేవకి తింటాకైతే రాలేదండి, నేను ఈ సేవకి డబ్బు సంపే రాలేదు. ఈ సేవకి పేర డబ్బు కోసం సేవ చేయట్లేదు, బతకడం కోసం అంతకంటే సేవ చేయట్లేదు. పేర పిలిచాడు కనుక నాతో పాటు కొన్ని ఆత్మల్ని రోషంగా తీసుకెళ్ళడానికి వచ్చాను ఇక్కడికి. ఒక్కరిద్దరున్నా పర్లేదు, నో ప్రాబ్లం, రాజీపడే ప్రసక్తి లేదండి. ఎంతమంది ఏం చెప్పుకున్నా, ఏమనుకున్నా, నేనేంటో నాకు తెలుసు, నా దర్శనం, నా పిలుపు నాకు తెలుసు. నేను లెక్క చెప్పవలసింది, అప్పగించవలసింది వీళ్ళెవరికి కాదు, లోకనాథులకు కాదు, యేసు ప్రభుకి అండి. కాబట్టి నాకు వినబడిన స్వరము వీళ్ళది కాదు, ఆయిందండి. దాంతో నిలబడి ఉన్నాను నేను. దేవునికి స్తోత్రం కలగాక.
పౌలు అంటాడు, నేనేమై ఉన్నాను, ఆయన కృపలే ఉన్నాను. సంఘాలకు వచ్చిన శోధనలు, కష్టాలు, బాధలు వచ్చినప్పుడు నువ్వు వాక్యం నిలబడినప్పుడు నువ్వు కూడా దేవుని ఉపయోగించవచ్చు. నేనేమైనాను, అది దేవుని కృపై ఉన్నాను. ఊరు నా చుట్టూ ఏమనుకున్నా పర్లేదు, నా బంధువులు ఏమనుకున్నా పర్లేదు, నా పొరుగువారు ఏమనుకున్నా పర్లేదు, నా ఇంట్లో నాకు తిరుగుబడి చేసినా పర్లేదు, నేనేమైనానో ఆయన కృపలే ఉన్నాను చెప్పుకోవాలి నువ్వు. అప్పుడు మనం నిలబడతాం పేరు మనం. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి నా ప్రియమైన ఆరోగ్యకరమైన బోధ కావాలి మనకండి. ఆరోగ్యకరమైన ఆహారం ఎంత కోరుకుంటున్నామో బోధ కూడా ఆరోగ్యకరమైనది. అంటే నేను దండించి, నేను సరి చేసి, నేను కొట్టి, నీ వంకలను తీసేటువంటి విధానం కావాలి మనకి. తణుకు దగ్గరలో అజ్జనం అనే ఊరు ఉంది. అజ్జనం ఊరిలో టింగు టింగు టంగు 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 ముట్టు 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 టమ్ 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 సౌండ్ వస్తుంది రాత్రి పగలు. వాళ్ళు ఏం పని చేస్తారంటే ఆ చక్కగా కూర్చొని కొన్ని గంటలు కూర్చొని సొట్టలు, ఏమండి, బిందులు, గ్లాసులు చక్క అందంగా తయారు చేస్తున్నారు. అంటే అంత అందంగా తేజాడికి ఎన్ని దెబ్బలు తగిలితే వచ్చిందండి అది. అయితే అలా పోసేసి తీసుకెళ్ళిపోమంటాడండి ఎవరన్నా. దాన్ని కొట్టి 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 ఒక రూపాన్ని, ఒక బిందెని తీసేవాడికి ఎన్ని దెబ్బలు తింటూ వస్తుందో అది. ఒక చిన్న రాయి, ఒక శిల్పి దాన్ని చెక్కితే కానీ ఒక రూపం రాదండి. అలా దేవుడు కూడా మనల్ని చెక్కుతున్నాడు. ఆయన శిల్పి అయి ఉన్నాడు, నిర్మాణకుడు అయి ఉన్నాడు. ఆయన మనసులో ఒక చిత్రం ఉంది. దాన్ని వాక్యం ఏం చేస్తున్నాడు, మైకేల్ ఏంజెలట మోషే యొక్క విగ్రహాన్ని అలా ఊహించుకుంటూ కొన్ని సంవత్సరాలు ఆ తెల్లని పాలరాయిని చెక్కు మొదలు పెట్టాడంటండి. కొన్ని సంవత్సరాలు చెక్కగానే ఆ యొక్క మైకేల్ ఏంజెల్ అనుకున్నట, నా ఎదుట మోషే ఉన్నాడా, మోషే మాట్లాడవయ్యా, మాట్లాడబెట్టి చెప్పి సుత్తెట్టి కొట్టాడటండి. అంటే ఎంత ఇన్స్పిరేషన్ పొందాడు చూడండి. తను చేసిన ఆ యొక్క మోషే బొమ్మను డైరెక్ట్గా మోషే నిలబడ్డాడు అనిపించిందంటండి. మాట్లాడవయ్యా అన్నాడట. ఆ దెబ్బ తగిలింది, అక్కడ కొంచెం చిట్లింది బొమ్మ, అక్కడ పోయారు. అలాగే దేవుడు కూడా సంఘాన్ని ఒక రూపం తీసుకుని కోరుకుంటున్నాడండి. ఆ రూపానికి కావాల్సిన బోధ అండి ఇది. ఈ రూపం లేకుండా చేసే ఈ బోధలే దురదృష్టకర బోధలు, అనుకూల బోధలు అండి. ఇంకా కొన్ని బోధలు ఉన్నాయి. చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం చూడండి, 1-2 వచనాలు. మీలో అబద్ధ బోధకులు ఉందురు, వీరు తమ్మును కనున ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనొచ్చు. ఇదమ్మా నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా, వీళ్ళు భిన్న అభిప్రాయాల్ని రహస్యంగా బోధించేటువంటి వారట, నాశనం తీసుకొచ్చేవారంట వీళ్ళు. పైగా వీళ్ళని అబద్ధ బోధకులు అంటున్నారు. వీళ్ళు అబద్ధ బోధకులు. వీరు తమ అనుకున్న ప్రభును కూడా అవసరమైతే ప్రభును కూడా విసర్జించేటువంటి బోధలకి, వీళ్ళని అవసరమైతే ప్రభును కూడా పక్కన పెట్టేసి బోధించే బోధ వీళ్ళది. ప్రభును కూడా అనుకున్న ప్రభును కూడా విసర్జించి ఏం చేస్తారట వీళ్ళు, నాశనమును కలగజేసుకొనొచ్చు. నాశనకరమకు భిన్న అభిప్రాయ బోధల్ని రహస్యంగా బోధించే బోధకులు ఉంటారండి. నెక్స్ట్ ఇంకొక వాక్యం వెళ్దాం. దేవునికి స్తోత్రం కలిగాక. తర్వాత 2వ తిమోతి పత్రిక మనం చూస్తాం చూడండి. 4:3 చదివాం మనం ఆల్రెడీ. 2వ తిమోతి పత్రిక 4:3-4 చదివాం. అదేంటంటే దురాశలకు చెవులకి బోధ, అనుకూలమైన బోధ మనం చెప్పుకున్నాం. తర్వాత 1 తిమోతి పత్రిక 4 మొదటి వచ్చి చూద్దాం పేర. 1 తిమోతి పత్రిక 4 మొదటి వచనాలు 1-2 వచనాలు చదువుదాం. అయితే కడవరి దినం అంటే ఏ దినాలండి? ఈ దినాలే. ఈ దినాలు కడవ దినాలు. పౌలు గారు ఈ దినాల కోసం మాట్లాడాడు. చదవండి. కొందరు అబద్ధకుల వేషధారుల వలన, వీళ్ళెవరిళ్ళు? అబద్ధకులు, వేషధారులు కూడా కలిపి చెప్పేశాడండి ఆయన. అయితే కడవరి దినాల్లో కొందరు అబద్ధకులను, వేషధారులు మోసపరచు ఆత్మలందు దయ్యముల బోధయందు లక్ష్యముంచి, వీళ్ళు టోటల్గా చెప్పాలంటే ఎవరంటే వీళ్ళు అబద్ధకులు, వేషధారులు, మోసపరచు ఆత్మ. అంటే ఇలా ఆల్రెడీ మోసపోయిన వారు, వీళ్ళ ఎందుకు ఆత్మ కూడా మోసపోయింది. మోసపరచు ఆత్మలతో ఉన్న వీళ్ళు దయ్యాల బోధతో ఉన్నారండి. వీళ్ళు టోటల్గా చెప్పాలంటే దెయ్యపు బోధ. ఈ దెయ్యపు బోధ అబద్ధం ఆడే బోధే దెయ్యపు బోధ, లేనిది బోధించేదే దెయ్యపు బోధ. ఒక ఆయన బోధ చేస్తున్నాడు. ఏమని తెలుసండి? యేసు ప్రభువాన్ని సైనికుడు పొడిచి తిప్పి పేగులు బయటలాగా వివరిస్తుందండి.
అలా ఉందా బైబిల్? వీళ్ళు అయ్య బాబాయ్ అలా జరిగిందంట అన్నారు. వీళ్ళు వివరించండి, ఎంత ఘోరం, వివరణ మించిపోయిందండి. ఇక అపోస్తల బోధ మించిపోయింది. అసలు ఈ బోధ మళ్ళీ ఇది ఇలా తిప్పంట బయట లేగాడంట పేగులంట. అలాంటి బోధలు, కల్పనా బోధలు, అబద్ధపు బోధలు, యేసుప్రభు లేచాడని బోధ చేస్తుంటే లేవలేదని బోధించే బోధలు ఉన్నాయి. యేసుప్రభు దేవుడైతే కాదు రెండో దేవుడని బోధలు ఉన్నాయి. ఇలాంటి ఇన్ని రకాల బోధ, నానా బోధల మధ్య మనకు ఒక బోధ, స్టాండర్డ్ బోధ కావాలండి మనకి. ఇలాంటి శబ్దాల మధ్య సరైన స్పష్టత, ధ్వనిచ్చేది కావాలి. ప్రవక్త అంటాడు స్పష్టంగానే ధ్వనుల కోసం మాట్లాడాడు ఆయన. ఎన్నో ఇవన్నీ స్పష్టంగా ధ్వనులండి, కానీ ఇది స్పష్టమైన ధ్వని అండి. దేవునికి స్తోత్రం కలిగాక. ఇదంటే అండి అబద్ధకుల బోధ, తర్వాత మోసపరుచు బోధ, తర్వాత ఇది దయ్యపుల బోధ. దేవునికి స్తోత్రం కలిగాక. దేవుని నన్ను మహిమ కలిగాక. చెప్పొచ్చా? దేవుని స్తుతి కలిగాక. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, ఈ బోధలు తప్ప చూడండి ఎన్నో రకాల బోధలు ఉన్నాయో, ఈ అన్నిటి బోధలు దాటుకుంటూ మనము ఎక్కడికి వచ్చామంటే, నా ప్రియమైన సోదరులారా వింటున్నారా? దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగాక. మనము జాగ్రత్తగా గమనిస్తే 7 సంఘకాలాల్లో మనం గమనించాం కదండి. ఈ 7 సంఘకాలాల్లో యాక్చువల్గా మొదటిది, రెండోది, 3, 4, 5, 6, 7. ఈ 6 కాలాల్లో కూడా బోధకులు ఉన్నారండి. స్టాండర్డ్ బోధ కలిగి ఉన్నారు. వారు ప్రీచింగ్ చేశారు, అద్భుతాలు చేశారు. ఎవరు? మార్టిన్, తర్వాత పౌలు, ఐరనెస్, కొలంబో, వెస్లీ, తర్వాత ఇంకా పరిశుద్ధ మార్టిన్, వీళ్ళందరూ కూడా సరైన బోధతో నిలబడ్డారండి. ఆ కాలానికి ఆ బోధించిన బోధతో ఉన్న వధువులు అయితే దాచబడ్డాయి. వారితో పాటు యాంటీ బోధ కూడా ఉంది. అక్కడ కూడా నికోలితుల బోధ ఉంది, విరుద్ధ బోధ ఉంది. ఆ చివరికి వచ్చేసరికి వీళ్ళు ఏదైతే బోధించుకుంటూ వచ్చారో ఆ పరిపూర్ణమైనది విడిచిపెట్టినవన్నీ కలుపుకొని చివరికాల వర్తమానికుడు సమస్త మర్మములన్నిటిని కూడా పగలగొట్టాడు అండి. చెప్పకూడదామా? పగలగొట్టాడు అంటే ఆలోచించాలి పేరా. ఇవన్నీ దాచబడిన మర్మలని కూడా పగలగొట్టి సంఘానికి పరిపూర్ణమైన బోధ చెప్పాలంటే ఏలి ఆత్మ కలిగిన మళ్ళా తిరిగి అపోస్తలుల యొక్క బోధలోకి తీసుకొస్తున్నాడు అండి. ఇన్ని సంవత్సరాలు, 1900 సంవత్సరాలు చేరిపోయిన సంఘాన్ని 20 శతాబ్ద ప్రవక్త వచ్చి సంఘమస్తులందరూ తీసుకొని వచ్చి మళ్ళీ ఆ మొదటి అపోస్తలుల బోధలో దాస్తున్నాడు అండి. అక్కడికి వచ్చాము మనం. అక్కడ స్థిరంగా ఉండాలి, మనం కథల వారిగా ఉండాలి. ఏమేన్ బైబిల్ చెప్తుంది, మీరు కథల వారును స్థిరులై ఉండాలని చెప్తుంది. అయిపోయారా? పునాది మీద కట్టబడిన వారు ఉండాలి. ప్రవక్తలు వేసిన పునాది మీద ఈ బోధ ద్వారా సంఘాన్ని కడతాడండి. ఈ పిల్లల యొక్క హృదయాలన్నిటిని తీసుకొచ్చి జాగ్రత్తగా ఎక్కడ అపోస్తలుల యొక్క బోధ పైన కడుతున్నాడు అండి పేరు. అందుకే పౌలే బోధించాడు, అపోస్తలులు బోధించారు, నేను అదే బోధించాను, దాంతో నిలబడి ఉన్నాను పేరు. కాబట్టి మనకి ఈ చివరికాల బోధ పరిపూర్ణమైన బోధ ఏమండి. ఇదే బోధ మనం నమ్మాల్సింది, ఇదే విశ్వాసం, ఇదే బోధ, ఇదే విశ్వాసం, ఇదే సిద్ధాంతం. ఇది తప్ప ఇంకో దారి లేదు. ఈ పరిపూర్ణత ఎక్కడుందంటే 7వ దూత బోధించిన వర్తమానంలో ఉందండి. మెసేజ్ ఇప్పుడు మనకు కావాల్సిందండి. ఇదంతా కలుపుకొని వస్తే దానికి పరిపూర్ణత వర్తమానమే అండి. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. అంటే పరిపూర్ణత వర్తమానం ఎక్కడుందంటే ఇదిగోండి, మెసేజ్ పలకబడిన మాట, ఇదే మూల విత్తనం. ఆ మూల మొదట ఏదైతే వేయబడిందో ఆ మూల విత్తనమే ఈ వర్తమానం. ఈ వర్తమానంలో నానా రకమైనటువంటి తెగలు ఉన్నాయి. మళ్ళా ప్రైజ్ ది లార్డ్. ఎందుకని ఈ వర్తమానం తీసుకొచ్చిన ఆయన పేరేంటండి? బ్రహ్నాం గారండి. ఎన్ని అక్షరాలండి అని చెప్పాలి. అక్కడ బ్రహ్నం గారు, ఇక్కడ అబ్రహాం గారు, ఈ కూడా 7 అక్షరాలండి. అబ్రహాం గారికి భార్య పేరేంటి? సారా సంతానం కనిపిస్తుంది. అబ్రహాము సారా చచ్చిపోయిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి ఎంతమంది? 7 సంతానం ఉన్నారు. ఇంకొక భార్య ఉంది. ఎవరెవరు? అసలు భార్య కూడా కాదు, పెళ్లి కాకపోతే భార్య కాదు, ఉంచుకుంటే బట్టి భార్య, ఉంచుకుంటే భార్య అనబడదు, లెక్కలోకి లేదు అసలు అది. అందుకే పెళ్లి చేసుకోవాలి.
ఉంచుకోవడం కూడా. అందుకే ఉంచుకున్న కార్యం వచ్చినప్పుడు పౌలు గారు మా బాప్తించేవాను అక్కడికి వస్తే రంకులేసి అరిచేసి ఇది అన్యాయం అన్నాడండి. అందుకని రాజా ఈరోజు బాగున్నావు, మంచిది, కొనసాగు అని చెప్పాడా? పౌలు ఆ యొక్క బాప్తించేవాను బోధది కాదండి, నేరుగా చెప్పగలిగాడు. చెప్తే ఏమనుకుంటారు, నన్ను చంపేస్తారేమో, నాకు ఉద్యోగం ఇవ్వరేమో అని ఆలోచించలేదండి. దేవుడి స్తోత్రం కలిగాక. ఈ అబ్రహాముకి శారాతో వచ్చిన సంతానం ఒకటే ఉంది, అది ఇస్సాకు సంతానం. కాబట్టి దేవుడు ఇస్సాకు నుంచి మళ్ళా ఇంకోటి చూస్తాం, అక్కడ యాసా వచ్చాడు. మళ్ళా ఇక్కడ యాసా కనిపిస్తున్నాడు, ఇస్మాయిల్ కనిపిస్తున్నాడు, తర్వాత సంతానం తర్వాత యాకోబు, యాసా వస్తున్నారు. అలా చూసినప్పుడు అబ్రహాముకి సంతానం చాలా ఉందండి. కానీ పిలవబడిన వారు ఒక్కరే ఉన్నారు, అది వాగ్దానం చేయబడిన ఇస్సాకు సంతతి వారు. ఆ ఇస్సాకు సంతతి వారే ఇశ్రాయేలు. ఇశ్రాయేలు సంతతిలోంచి దేవుడు మళ్ళా తెగలు ఏర్పరచుకుంటూ వచ్చాడు పేరు ఆయన. వారికి మాత్రమే ఆ వాగ్దాన దేశము. మిగతా వారికి అబ్రహాం పిల్లలే వారు, కానీ ఆ దేశాలు వారికి ఆ వాగ్దాన దేశం వారికి ఇవ్వబడలేదు. అలాగనే అక్కడ ఒకే 7 అక్షరాలు గల వ్యక్తి అండి. ఒక వ్యక్తి ద్వారానే చాలామంది వచ్చారు పేర. వీళ్ళందరూ మా తండ్రి బ్రహ్మం, ఆత్మీయంగా చెప్తున్నాను. వీళ్ళందరూ మా తండ్రి అబ్రహాం. ఇటు 7 అక్షరాలు గలవాడు, ఇటు 7 అక్షరాలు గలవాడు. ఇక్కడ సంతానం ఉంది, ఇక్కడ సంతానం ఉంది. ఇక్కడ ఎన్నిక చేయబడిన సంతానం ఉంది, ఇక్కడ కూడా ఎన్నిక చేయబడిన సంతానం ఉంటుంది. మాట చెప్పాలంటే అబ్రహాము సంతతిలో ఇక్కడ 20 లక్షల మంది ఉన్నారు, కానీ దాంట్లో యెహోషువ కాలేబులు మాత్రమే ఎన్నిక చేయబడ్డారండి. వారు వధువు సూచనగా ఉన్నారు. ఇప్పుడు వారితో ప్రయాణం చేసిన సహోదరులకు కూడా ఈయన ఏమవుతాడు? తండ్రియే. మా అబ్రహామా తండ్రియే. వీళ్ళు కూడా మా బ్రహ్మం. హలో, నాతో ఉన్నారా? ఇక్కడ మా తండ్రి ఎవరు? అబ్రహాం. నిజానికి అబ్రహాం తండ్రి, కానీ దేవుడు ఇక్కడ అబ్రహాం సంతతిలో వాక్యముతో ఎవరైతే నిలబడి ఉన్నారో, అబ్రహాం నిలబడినట్టుగా అబ్రహాం పిల్లలు ఎవరైతే నిలబడి ఉన్నారో ఆ యెహోషువ కాలేబులు ఇక్కడ కూడా ఉన్నారు. కాబట్టి ఆ బోధతో నిలబడి ఉండండి. ఇప్పుడు పలకబడిన మాట తప్ప ఇంకో బోధ మనకి లేదు. అందుకే మనం ఏది చేసినా ప్రవక్త చెప్పిదే ఉండాలి. తెలియకపోతే వెయిట్ చేయడమే. సమయం వస్తుంది, ఖచ్చితంగా దేవుడు ఎవరితో మాట్లాడతాడు, లేదా మనం చదువుతుంటే అర్థమవుతుంది, దేవుడు ఖచ్చితంగా తన సంఘాన్ని పోషిస్తాడండి ఆయన. కాబట్టి మొదట దాన్ని కలిగి ఉంది, గట్టిగా పట్టుకోనండి. మొదట ఏది ఎత్తబడిందో దాంతో ఉండండి. మోసపోకండి పేరా, స్థిరంగా ఉండండి, బలంగా ఉండండి. ఎవరు ఏమనుకున్నా సరే మీరు ముందు ఏ రీతిగా ఉన్నారో, ఏ బోధ అయితే తొలిగా విన్నారో, ఏ బడిని చెక్కబడ్డారో దాంతో నిలబడి ఉండండి. దేవుడు అన్యాయస్తుడు కాడు, మనల్ని విడిచిపోయి దేవుడు కాడు. దేవుడు మనల్ని పరిపూర్ణంగా చేస్తాడు. దేవుడు మనల్ని ఎత్తబడిస్తాడండి. ఆయన వెడబడి ఎడబాడు. ఆయన పోషిస్తాడు, కష్టకాలంలో స్వస్థపరుస్తాడు. ఆయన ఆహారం ఇస్తున్నాడు, సంఘాన్ని స్థిరపరుస్తున్నాడు. దేవుడు సంఘాన్ని ఎత్తుకుపడకు వస్తాడు పియారా. ఆ గొప్ప ఎత్తబడగా దేవుడు మనం సహాయం చేయను గాక. ఆమె లేచి నిలబడదామండి. కృపలను పాడాలి సంతోషంగా. దేవుడు మనతో మాట్లాడాడు కాబట్టి సంతోషం.